సో అందరికీ నమస్కారం. నా పేరు జయరచనారావు. టుడేస్ అట్లనే చూడొచ్చు. ఇప్పుడు దాకా సూర్యలంక బీచ్ సంబంధించిన వీడియో ప్లే చేశారు. మరి ఏప్రిల్ 6వ తారీఖు 2024 ఎవరైతే సూర్యలంక బీచ్ విన్నర్స్ అయ్యారో ఆ విన్నర్స్ అందరం తీసుకుని వెళ్ళి సూర్యలంక బీచ్ లో ఎంజాయ్ చేయడం జరిగింది. సో నేను కూడా ఫస్ట్ టైం అనమాట సూర్యలంక బీచ్ కి విత్ ఫ్యామిలీతో అండర్ టీమ్ తో వెళ్ళటం. సేఫ్ షాప్ వచ్చినా కానీ సేఫ్ షాప్ లో రాకపోతే కానీ ఇదే ఫస్ట్ టైం. అంతకుముందు సేఫ్ షాప్ బిఫోర్ నేను ఇక్కడే దగ్గరలోనే ఉన్నా సరే, బీచ్ కి దగ్గరలో ఉన్నా సరే, కానీ ఎప్పుడు వెళ్ళలేదన్నమాట. సేఫ్ షాప్ లోకి వచ్చిన తర్వాత కూడా ఎప్పుడు వెళ్ళాల. అంటే అంత పిచ్చిగా వర్క్ లో ఉండేవాళ్ళం, బిజీగా తిరుగుతుండేవాళ్ళం. అలాంటి సిచ్యువేషన్ నుంచి ఈరోజు సేఫ్ షాప్ పుణ్యమా ఎంజాయ్మెంట్ చేసే, హ్యాపీనెస్ చేసుకునే ఒక టైం దొరికింది అనమాట. చాలా మంది సేఫ్ షాప్ ని ఆ, నా వల్ల కావట్లేదు, మేము చేయలేకపోతున్నాం, కుదరట్లేదు అని అవ్వట్లేదు నెగిటివ్ మాట్లాడుతుంటారు. నా వరకు వచ్చినకే సేఫ్ షాప్ అనేది ఒక ఎంజాయ్మెంట్ అనమాట. ఎంజాయ్ చేస్తూనే సక్సెస్ అయిపోవచ్చు. నేనైతే అదే పని చేస్తూ సక్సెస్ అయిపోయాను. సో మిమ్మల్ని కూడా అలానే సక్సెస్ అవ్వమని చెప్తున్నాను. ఎంజాయ్ చేస్తే లైఫ్ మారిపోతుంది. ఓకే, చూద్దాం గతంలో మరి నేను ఎలా వర్క్ చేశాను, ఏ విధంగా ఎంజాయ్ చేస్తూ చేశాను కూడా చూద్దాం. సో ఇదే తారీఖున 11వ తారీఖు 5వ నెల 2025 మరి ఇప్పుడు నేను మాట్లాడుతున్నా. మరి ఇదే తారీఖు 11 మే 2021, 4 years బ్యాక్ ఇక్కడ అనౌన్స్ చేసాము స్టార్ పర్ఫార్మ్ ఆఫ్ ద డే. ఒక రోజులో 4 DDs క్లోజ్ చేశారు. యశ్వంత్ సార్, జోష్న మేడం, వాళ్ళకి అప్రిషియేషన్ కూడా. కంగ్రాచులేషన్ జోనల్ యశ్వంత్ సార్, ఫ్రెషర్ లీడర్ ఆయన. హ్యాస్ బీన్ క్లోజ్డ్ 809 BV, 809 BV. సో ఒక ఒక రోజులో క్లోజ్ చేశాడు ఆయన. అందుకని ఆయన ఫోటోతో ఈ విధంగా అప్రిషియేషన్ చేయడం జరిగింది. సో రేపటి నుంచి, అంటే ఈ రోజు క్లోజింగ్ చేసిన దగ్గర నుంచి ఇక రేపటి నుంచి మన టీంలో, అంటే ఓన్లీ ఈ జూమ్ ప్యానల్లో ఎవరైతే క్లోజింగ్ చేస్తారో వాళ్ళ ఫొటోస్ ఇలా వస్తాయి. ఈవెన్ 100 BV కావచ్చు, 200 BV కావచ్చు, ఎనీథింగ్ BV. ఒక డీడీ క్లోజ్ చేసినా సరే వాళ్ళ ఫోటో ఇలా అప్రిషియేషన్ కోసం విత్ పేమెంట్స్ తో సహా వస్తాయి అనమాట. సో ఈ విధంగా మనం ఇక నుంచి స్టార్ పర్ఫార్మ్ ఆఫ్ ద డే అనౌన్స్మెంట్ అనేది చేసి అప్రిషియేట్ చేయబోతాం. సో ఇవాళ నుంచి జరిగింది. ఇవాళ నుంచి మీరు క్లోజింగ్ చేస్తే మీ ఫొటోస్ అలానే వస్తాయి. ఓకేనా? మీరు ఎంత బిల్ క్లోజ్ చేశారు, ఏ రోజు అనేది ఇలా వస్తాయి అనమాట. స్టార్ పర్ఫార్మ్ ఆఫ్ ద డే. ఓకే, ఎంత బిల్ అనేది వస్తాయి. సో అదే విధంగా ఇదే రోజు ఇంకా నా జీవితంలో 4 years బ్యాక్ చూడండి, డేర్ లేటెస్ట్ గెట్ రెడీ ఫర్ దిస్ స్పెషల్ ట్రైనింగ్ విత్ అవర్ గ్రేట్ మెంటర్ మెర్క్యూరీ లీడర్ పెద్దింటి శ్రీనివాస్ మహాజీ. పెద్దింటి శ్రీనివాస్ మహాజీని జూమ్ కి ఇన్వైట్ చేసాము. ఈ స్టార్ పర్ఫార్మ్ ఆఫ్ ద డే కి అప్రిషియేట్ చేయొచ్చాం. సో అది కూడా ఇదే తారీఖు మే 11, 2021లో. సో నెక్స్ట్ అట్లానే ఇంకా ఇదే తారీఖున వెయిటింగ్ ఫర్ మై అబ్రాడ్ రికగ్నిషన్. ఇది 3 years ఎగో, 3 సంవత్సరాల క్రితం 11 మే 2022, అంటే 2022 జూన్ 12 నాకు అబ్రాడ్ సెలబ్రేషన్ జరిగింది. యాక్చువల్లీ నా బర్త్డే రోజు పడింది June 12. సో 3 years ఎగో నా అబ్రాడ్ రికగ్నిషన్ జరిగింది. అబ్రాడ్ అంటే 2005 టీవీ ఉన్నప్పుడు వచ్చే రికగ్నిషన్. అప్పుడు సోమశేఖర్ మహాజీ వచ్చాడు, బిఆర్ఆర్ ఫంక్షన్ హాల్. ఇప్పుడు ఏదైతే మనం నెక్స్ట్ ఫంక్షన్ చేయాలనుకుంటున్నామో అదే ఫంక్షన్ హాల్లో 3 years ఎగో సోమశేఖర్ మహాజీ ద్వారా నాకు అబ్రాడ్ సెలబ్రేషన్ జరిగింది. సో దానికి సంబంధించిన పోస్టర్ పెట్టాం. అలానే ఇంకా 2 years ఎగో ఇదే తారీఖున 11 మే 2023 నాకు అప్పుడు సైట్ ఉంది, ఓవర్ వెయిట్ లో కూడా ఉన్నాను. ఇక చూడండి, అప్పుడు అప్పుడు నేనేం మాట్లాడుతున్నాను కూడా ఒకసారి చూద్దాం అసలు ఏం మాట్లాడుతున్నాను. సో ఈరోజు టాప్ 20 మీటింగ్ అనమాట వికాస్ గురించి. పెద్దింటి శ్రీనివాస్ మహాజీ టోటల్ టీం మొత్తం కూడా, అంటే మొత్తం టోటల్ టీంలో ఒక 25 మందిని
ఎంపీ చేశారు డైమండ్స్ అందరితో కలిపి. పెద్దిన శ్రీనివాస్ మాజీ అంటే టీంలో 20 మంది టాప్ 20ని 5 డైమండ్స్ అనమాట. సో ఆ టీంలో ఆ 20 మందిలో 3 లీడర్స్, నేను నా కింద లెఫ్ట్ రైట్లో 2 లీడర్స్ ఎంపిక అయ్యాము. సో నోవాటల్లో జరగబోతుంది అనమాట. మరి 10 నిమిషాల్లో స్టార్ట్ అవుతుంది. సో దీనికోసం ఆల్రెడీ నేను నోవాటల్ వచ్చాను. ఒకసారి మీకు నేను నోవాటల్ వ్యూ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. సో ఇది విజయవాడలో ఉండేది అనమాట. వరుణ్ నోవాటల్ అని, వరుణ్ అనే పేరుతో ఇక్కడ. Sharp right onto NH16 Service Road. సో ఇక్కడ మీకు టాప్ 20 కోసం పైన బ్రిడ్జ్ కదా దాటేసాము. అప్పుడు నేను ఈ వీడియో ప్లే కూడా చేస్తాను జూమ్లో కూడా, ఓకేనా. ఖచ్చితంగా 100% ప్లే చేసి చూపిస్తాను అనమాట, ఓకేనా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, మంచి అవకాశం నాకు కల్పించారు మీతో మాట్లాడడానికి. థ్యాంక్ యూ. నోవాటల్లో వికాస్ మౌజితో టాప్ 20 మీటింగ్ జరిగింది. ఎప్పుడు ఇదే తారీఖున 11వ తారీఖు మే 2023లో జరిగింది. సో అప్పుడు సంబంధించిన వీడియో అనమాట ఇది. చూడండి. ఇంకా పొటాటో పెట్టించుకున్నాను. రైట్, ఫుడ్ ఐటమ్స్ మాజీ నరేంద్ర మాజీ బిర్యానీ. ఏం బిర్యానీ మాకు వచ్చి చికెన్ బిర్యానీ నోవాటల్. సో రైట్, ఫిష్ అనమాట, పొల ఫిష్, నెక్స్ట్ రకరకాల ఐటమ్స్ ఉన్నాయి. సో రైట్, దుడ్డిలత మేడం లంచ్కి వచ్చారు. సంజయ్ మేడం లంచ్కి వచ్చారు. 2 మాత్రమే లేడీస్ వచ్చారు టాప్ 20 మీటింగ్లో. సో ఇదనమాట మా హోటల్లో లంచ్. సో గ్రేట్గా వచ్చిందండి మాజీతో. థ్యాంక్ యూ సో మచ్ లెజెండ్స్. నెక్స్ట్ గెట్ రెడీ ఫర్ టాప్ 20. చూడొచ్చు, టాప్ 20 మీటింగ్ జరిగింది ఇదే తారీఖు. ఈ బిజినెస్ ఇంతేనండి. ఈ బిజినెస్ ఎలాంటి బిజినెస్ అంటే 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు కష్టపడి పనిచేస్తే ఆ కష్టపడి పనిచేసిందంతా కూడా రేపొద్దున హ్యాపీనెస్గా మారిపోయింది. సో ఇదే ఎండాకాలం ఇంతకుముందు మేము చాలా హార్డ్ వర్క్ చేసేవాళ్ళం. ప్రతి ఎండాకాలం అంటే గత 5 సంవత్సరాల నుంచి హార్డ్ వర్క్ చేసుకుంటూ వెళ్ళాం. సేమ్ షాప్లో ఒక్కొక్కరి నుంచి 2, 4, 10 మంది, 100, 1000 ఇలా టీం పెరుగుతూ ఈరోజు 8,000 టీం వచ్చింది. సో ఇది ఒక రోజుతో వచ్చింది కాదు, 1 డేలో అయిన పని అయితే కాదంట. ఒక్కొక్క ఇటుక పెంచుకుంటూ వస్తూ ఉంటే ఈరోజు ఒక పెద్ద గోడగా మారిపోయింది. సో మరి సేమ్ షాప్లో మనం ఏం చేస్తే సక్సెస్ అవుతాము, ఏం చేస్తే డైమండ్ అవుతాం అనే విషయాలు పదే చెప్తూ ఉన్నాము. బట్ అయినా కూడా కొద్దిగా అటు ఇటుగా కన్ఫ్యూజన్గా ఉంటా ఉంటారు మనిషి, అర్థం చేసుకోలేక. సో ఈరోజు కొద్దిగా అర్థం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరికొద్ది నిమిషాలు మీరు ఏం చేయాలనే విషయాలు నేను కొద్దిగా మాట్లాడతాను. అంతకన్నా ముందుగా లాస్ట్ ఇయర్ కాదు, ఇది 2023లో టాప్ 20 మరి వికాస్ మాల్స్ టాప్ 20 జరిగిందని చెప్పి కదా. సో ఆ టాప్ 20లో మరి అప్పుడు వికాస్ మాల్తో డిన్నర్ కూడా చేసింది. సో అవకాశం అది అందరికి కూడా దొరకలేదన్నమాట. కేవలం దేవుడు కొంతమందికే ఇచ్చాడు. అలాంటి అవకాశం తీసుకుందాం మేము. ఓకే, సో ఆ వీడియోస్ కూడా మీకు నేను చూపిద్దాం అనుకున్నాను. సో చూద్దాం, చూసిన తర్వాత మనం మాట్లాడదాం. సో కంటిన్యూ ఎఫర్ట్ పెట్టాలి సార్. 4 to 5 years కంటిన్యూ ఎఫర్ట్ పెట్టాలి. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 4 to 5 years కంటిన్యూ ఎఫర్ట్ పెట్టాం కాబట్టి ఈరోజు ఇలాంటి లైఫ్ స్టైల్ తీసుకున్నాం. సో మీరు కూడా పెట్టాలని కోరుకుంటున్నాను. పెడితే 100% మీకు కూడా వచ్చింది. గొప్ప పనులన్నీ కూడా ఒక రోజులో, ఒక పూటలో, ఒక నెలలో, సంవత్సరంలో కంప్లీట్ అయ్యే కాదు. ఈరోజు సేఫ్ షాప్లో డైమండ్ అవ్వటం అంటే మీరు, మీ ఫ్యామిలీ, వాళ్ళ ఫ్యామిలీ తరతరాలు కూర్చున్న
తరగని ఆస్తి మీ పిల్లలకి ఇవ్వబోతున్నారు. మరి ఒక రోజులోనే సక్సెస్ వచ్చిందని మీరు ఎక్స్పెక్టేషన్ పెట్టుకోమాకండి. 1 డేలో రాదు, 1 వీక్లో రాదు, 1 మంత్లో రాదు, 1 ఇయర్లో కూడా రాదు. కొద్దిగా శ్రమ పడాలి. ఒక 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు. ఇది మీ అప్లైన్ కోసం కాదు, మీ డౌన్లైన్ కోసం కాదు. ఇది మీకోసం, మీ ఫ్యామిలీ కోసం, మీ పిల్లల కోసం, మీ భవిష్యత్తు కోసం అని మీరు హార్డ్ వర్క్ చేయాలి. సో అలా మీరు హార్డ్ వర్క్ చేస్తేనే అయింది. చాలా మంది కొద్ది రోజులు పాటు చేస్తారు, ప్రయత్నం చేస్తారు, ఏదో ట్రై చేస్తున్నారు, అయితే అయింది లేకపోతే లేదులే అని ట్రై చేస్తారు. కొద్ది రోజుల ప్రయత్నం ఎప్పుడు కూడా సక్సెస్ కాదండి. లైఫ్ లో మనం గోల్ పెట్టుకుంటే దాన్ని సాధించుకునేదాకా వదిలిపెట్టుకుని ఉండాలి సార్. అదే రియల్ పర్సన్. సో చూడండి, నేను వికాస్ గురించి చూశాను, డ్రీమ్ పెట్టేసుకున్నాను. వికాస్ గురించి లాగా నా లైఫ్ స్టైల్ మారాలనుకున్నాను. మరి వికాస్ గురించితో ఎన్నిసార్లు నేను ఇగో ఇలాగా నాకు వికాస్ గురించి అప్రిషియేషన్ చేస్తూనే ఉంటాను. చూడండి, Okay. Maji, today చూడండి onwards, Maji, I am 100% system follower, Maji. System With ఎందరికీ? your guidance, I will follow everything, Maji. So I promise you, Maji, within 3 months, I will be number one in total RTT, Maji. Yes. So in my Ruby level, Maji. Yes. So thank you so much, Maji. God bless you, Chinna Rao, my favorite leader. And keep it up and go UCA and go camping. Go luxury car and achieve luxury car, achieve luxury home and create dream team. Thank you, God Maji. bless you. Thank you so much, Maji. Thank you, Maji. Thank you. వికాస్ మాజీతో డ్రీమ్ Okay. నాకు మాజీ. అర్థమవుతుందా? కనిపిస్తున్నాయా వికాస్ గురించి మాట్లాడే మాటలు? చెప్పండి వికాస్. Yes, Mangu. అన్మ్యూట్ చేసే ఆప్షన్ ఇస్తున్నాను. అది చూడండి, వికాస్ గురించితో నేను అలా గ్రేట్ అనిపించుకోవాలని నాకు డ్రీమ్ ఉండేది. వికాస్ గురించితో ప్రతిసారి కలిసిన ప్రతిసారి కూడా వికాస్ గురించి నన్ను పొగుడుతూనే ఉంటాడు, అప్రిషియేట్ చేస్తుంటాడు. ఒకసారి మళ్ళీ చూడండి. Maji, today onwards, Maji, I am 100% system follower, Maji. With your guidance, I will follow everything, Maji. So I promise you, Maji, within 3 months, I will be number one in total RTT, Maji. Yes. So in my Ruby level, Maji. Yes. So thank you so much, Maji. God bless you, Chinna Rao, my favorite leader. And keep it up and go UCA and go camping. Go luxury car and achieve luxury car, achieve luxury home and create dream team. Thank you, God Maji. bless you. Thank you so much, Maji. Thank you, Maji. Thank you. సో అక్కడ వికాస్ గురించి ఏం చెప్తున్నానంటే, అర్థమవుతుందా? నేను వికాస్ గురించి నేను చెప్పే పాయింట్ ఏంటంటే 100% సిస్టమ్ ఫాలోవర్ అవుతాను ఇక నుంచి అన్నా. సో మరి అంతకుముందు సిస్టమ్ ఫాలోవర్ కాలేదా? సిస్టమ్ ఫాలోవర్ అయ్యాను. బట్ అయినా అప్పుడు నేను హిస్టరీ క్రియేట్ టీమ్ అని ఒక టీం పెట్టి చేస్తున్నాను అనమాట. అలా చేయడం బట్టి సో వికాస్ గురించి అది వద్దు, టైగర్ టీం అందే, ఇది ఉందాక వేరే టీం ఎందుకు అన్నాడు. అందుకని ఆ రోజు నుంచి వికాస్ గురించి చెప్పిన దాని ప్రకారం కంప్లీట్ గా రాయల్ టైగర్ టీమ్ తోనే మనం ఉన్నాం. చూడండి, ఆ వాటర్లో వికాస్ మాజితో డిన్నర్ చేస్తున్నాం. గుంటూరు జిల్లా తాడికొండ మండలం కొన్నికెళ్ళని ఒక చిన్న మార్మూల గ్రామంలో పుట్టిన నేను విజయవాడలో నోవాటలు ఇంటర్నేషనల్ వాటర్లు అనమాట. సో అలాంటి వాటర్లో మరి మహాగుజులతో పాటు డైమండ్స్ తో పాటు డిన్నర్ చేసే అవకాశం ఉంది. చూడండి, డ్రీమ్ పెట్టేస్తున్నా అండి. లైఫ్ లో ఎదగాలి, చేయాలని తపన ఒకే ఒకసారి వికాస్ గురించి చూసినప్పుడే పెట్టేస్తున్నాను. డ్రీమ్ పెట్టుకొని ఫిక్స్ అయిపోయా, ఏదైనా సరే 4 ఏళ్ళు 5 ఏళ్ళు తాడుపేట తెచ్చాను, సాధించాను. ఎన్ని ఎన్ని పనులు చేసినా దేంట్లో కూడా సక్సెస్ కాలేకపోతున్నాం కదా. సో దీంట్లో మనం వదిలిపెట్టకుండా 4 ఏళ్ళు 5 ఏళ్ళు కష్టపడితే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం అన్న నమ్మకం పెట్టుకున్నాను. దాని దగ్గర ఎఫర్ట్ పెట్టాను, కష్టపడ్డాను, ఈరోజు సక్సెస్ అయ్యాను. సో మీరు కూడా ఏ పనులు చేస్తే మీరు కూడా సక్సెస్ అవుతారు. ఏ పనులు చేయాలనేది కొంచెం విడమర్చి ఒక 5 పాయింట్లుగా నేను చెప్తాను. సో రాసుకోండి, 5 పాయింట్స్ చెప్తాను. ఈ బిజినెస్ లో డైమండ్ కావాలంటే ఈ 5 పాయింట్లు పక్కాగా మీరు ఫాలో కండి, ఖచ్చితంగా మీరు డైమండ్ అవ్వడం గ్యారెంటీ. సో అందులో పాయింట్ 1, సేఫ్ షాపులో మీరు డైమండ్ కావాలంటే ఫస్ట్ పాయింట్ 1, పెద్ద డ్రీమ్స్ పెట్టుకోండి.
డ్రీమ్స్. డ్రీమ్స్ పెట్టుకోండి. బిజినెస్ లో బాస్ ఉండరు, మీ డ్రీమే మీ బాస్. కాబట్టి డ్రీమ్స్ పెట్టేసుకోండి. మీకు డ్రెస్ కోడ్ లేకపోతే డ్రెస్ కోడ్ కొనుక్కోవాలి, అదొక డ్రీమ్. స్లాబ్ అని అవ్వకపోతే స్లాబ్ అని అవ్వాలి, అదొక డ్రీమ్. ల్యాప్టాప్ లేకపోతే ల్యాప్టాప్ కొనుక్కోవాలి, అదొక డ్రీమ్. బైక్ లేకపోతే బైక్ కొనుక్కోవాలి, అదొక డ్రీమ్. లెవెల్స్ అచీవ్మెంట్ చేయాలి, అదొక డ్రీమ్. ర్యాంకులు అచీవ్మెంట్ చేయాలి, ర్యాంక్ ఇన్కమ్ తీసుకోవాలి, అదొక డ్రీమ్. కార్ లేకపోతే కార్ కొనుక్కోవాలి, అదొక డ్రీమ్. అల్టిమేట్ గా డైమండ్ అవ్వాలి, నెంబర్ 1 అయిపోవాలి అని ఒక డ్రీమ్ పెట్టిస్తుంది. డ్రీమ్స్ లేకపోతే ఈ బిజినెస్ లో ముందుకు వెళ్ళలేరు. మీరు చాలా మంది, మీరు ఎవరినైనా చూడండి, ఈ బిజినెస్ లో నువ్వు ఆగిపోయి పలానా వాళ్ళు ఆగిపోయారు, పలానా మన ఊర్లో ఆగారు, మన మన ఏరియాలో ఆగారు, మన చుట్టాలు ఆగారు, మన ఫ్రెండ్స్ ఆగారు, మన ఫ్యామిలీస్ ఆగారు. చాలా మంది ఈ బిజినెస్ లో ఆగిపోయారు అని చెప్తున్నారంటే, ఆగిపోయిన వాళ్ళకి ఏమీ లేదు అంటే డ్రీమ్ లేదు. చెప్పండి, ఏం లేదు చెప్పండి. సేమ్ షాప్ లో 95% ఫెయిల్ అయిపోతారు. ఎంతమంది ఫెయిల్ అవుతారండి సేమ్ షాప్ లో? 94%. 100లో 95 మంది ఫెయిల్. సేమ్ షాపే కాదు, జీవితంలో ఏ పనులైనా 100లో 95 మంది ఫెయిల్యూర్స్ ఉంటారు. మీరు కావాలని చెక్ చేసుకోండి. ప్రపంచం మొత్తం మీద సక్సెస్ఫుల్ పర్సన్స్ 5గురే ఉంటారు, 100కి 5గురే. మిగతా 95 మంది ఎవరు చెప్పండి? డ్రీమ్స్ లేని వాళ్ళు. వాళ్ళకంటూ డ్రీమ్ లేని వాళ్ళు ఫెయిల్యూర్ గా ఉంటారు. మీరు చెక్ చేయండి, వరల్డ్ రిచెస్ట్ పర్సన్స్ అని కొట్టండి గూగుల్లో. వరల్డ్ రిచెస్ట్ పర్సన్స్ అని కొట్టండి. కొడితే చాలా మంది టాప్ 10 లో ఉన్న పేర్లు వచ్చేస్తాయి. వాళ్ళ హిస్టరీ మీరు ఒకసారి చెక్ చేయండి. వాళ్ళ హిస్టరీ చెక్ చేయండి. వాళ్ళ హిస్టరీ మొత్తం చెక్ చేస్తే వాళ్ళు ఎన్నో ఫెయిల్యూర్స్ ని తీసుకొని ఉంటారు. అర్థమవుతుందా? పైగా ఎస్ మౌలి. వరల్డ్ రిచెస్ట్ పర్సన్స్ ని కానీ మీరు తీసుకోగలిగితే వాళ్ళు ఎన్నో 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 ఫెయిల్యూర్స్ తీసుకొని అవన్నీ తట్టుకొని నిలబడి ఉన్నారు. అలా నిలబడితేనే ఈరోజు వాళ్ళు వరల్డ్ రిచెస్ట్ అయ్యారు. అర్థమవుతుందా? లేకపోతే అవగలరా? నో మచ్. అవగలరా? No, mother. ఎన్నో ఫెయిల్యూర్స్ తట్టుకున్నారు సార్. వాళ్ళు నిలబడ్డారు సార్. నిలబడ్డారు కాబట్టి ఈరోజు వరల్డ్ రిచెస్ట్ పర్సన్స్ గా మారిపోయారు. 100%. నేను కొంతమంది మీకు లిస్ట్ కూడా చూపిస్తాను, చూడండి. వీళ్ళు లైఫ్ లో ఎన్నో ఆటుపోట్లు తట్టుకొని నిలబడిన వాళ్ళే ఈరోజు నెంబర్ 1 లో ఉన్నారు. మీకు చూపిస్తారు, చూడండి. కావాలి లైవ్ లో చూపిస్తాను. 2025 లిస్టు మిలియనీర్స్ ఎవరున్నారు ఇప్పుడు ప్రపంచ కుబేరులో ఎవరున్నారు అంటే టాప్ 10 లిస్ట్ మీకు నేను చూపిస్తున్నాను. వాళ్ళు ఎన్ని ఫెయిల్యూర్స్ పోయారో వాళ్ళ యొక్క జీవిత స్టోరీలు గూగుల్లోకి వెళ్ళి చెక్ చేయండి, వస్తాయి. సో వీళ్ళు అనమాట. చాలా లిస్టులు వస్తా ఉంటాయి కానీ అందులో మెయిన్ గా మనం టాప్ 2025 లిస్ట్ చూస్తే, సో ఎవరయ్యా ఫస్ట్ అంటే ఎలన్ మాస్క్. ఎవరు చెప్పాలి? ఎవరు చెప్పాలి? ఫస్ట్ ఎవరు? ఎలాన్ ఎలాన్ మాస్క్ ఎవరో తెలుసా? ఎలాన్ మాస్క్ అనేవాడు ఒక యూనివర్సిటీ డ్రాప్ అవుట్. ఈరోజు ట్విట్టర్ వాడే వాళ్ళందరికీ ఆ ట్విట్టర్ ఓనర్ ఎవరంటే ఎలాన్ మాస్కే. ఇండియాలో నాసా ఉండిద్ది, ఇండియాలో ఇస్రో ఉండిద్ది, అమెరికాలో నాసా ఉండిద్ది. నాసా అనేది భూమి నుంచి అంతరిక్షంలోకి రాకెట్లు పంపించే సంస్థ. వాళ్ళకి రాకెట్లు సప్లై చేసే వ్యక్తి ఎలాన్ మాస్క్. స్పేస్ ఎక్స్ రాకెట్లు తయారు చేస్తూ ఉంటాడు ఎలాన్ మాస్క్. డ్రైవర్లెస్ కార్లు, మన దగ్గర అయితే కార్లలో డ్రైవర్లు ఉంటారు కదా,
అమెరికాలో డ్రైవర్ లేకుండా కారు నడిచింది. దాన్ని కనిపెట్టిన వ్యక్తులు, అంటే ఇతను ఏమి సైంటిస్ట్ కాదు, ఇతను డ్రీమరు. టెస్లా అనే కారు కనిపెట్టాడు. టెస్లా డ్రైవర్ ఉన్నాడు ఆ కార్కి. అదే ఆటోమేటిక్ పార్కింగ్ చేసింది. జస్ట్ మనం మోడ్ నొక్కేసి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళి పెడితే ఆటోమేటిక్ అక్కడికి వెళ్ళిపోయింది అనమాట. హ్యాపీగా నిద్రపోతే వెళ్ళొచ్చు. డ్రైవింగ్ కూడా చేసే పని లేదు. టెస్లా టెస్లా కార్. ఆ కార్కి పెట్రోల్ కూడా పోసి పడదు, కరెంట్ మీద నడిచింది. దాన్ని కనిపెట్టింది టెస్లా కార్లు ఓనర్ ఎలాన్ మాస్క్. ఇంకా ఇప్పుడు ఒక మొబైల్ లాంచ్ చేయబోతున్నాడు. ఆ మొబైల్ పేరు పై మొబైల్. ఇది యాపిల్ ఫోన్ లాంటి ఫోన్ అనమాట పై మొబైల్ అంటే. ఇంకా అది ఇంటర్నేషనల్ బ్రాండ్. ఇంకా దాంట్లో సిమ్ వేసే పని లేదు, ఛార్జింగ్ పెట్టే పని లేదు. ఛార్జింగ్ ఆటోమేటిక్ అయిపోయింది. అంటే సూర్యుడి నుంచి వచ్చే సూర్య సూర్యరశ్మి వల్ల, సోలార్ ప్యానల్ వల్ల ఛార్జింగ్ అయిపోయింది. నెక్స్ట్ ఆటోమేటిక్ గా సిమ్ లేకపోవడం వల్ల శాటిలైట్ నుంచి డైరెక్ట్ సిగ్నల్ వచ్చింది. ఇక అన్లిమిటెడ్ డేటా, నో 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 ఛార్జింగ్, అంటే నో రీఛార్జ్. నెలకు 250, 300 ఇలా రీఛార్జ్ చేసే పని లేదు. డైరెక్ట్ గా ఆ మొబైల్ మేబీ ఒక 1 year లో లాంచ్ అవ్వచ్చు. ఇప్పుడు అమెరికాలో 6G నెట్వర్క్ రన్ అవుతుంది. ఇవన్నీ కూడా ఎలాన్ మాస్క్. ఈరోజు అమెరికాకి అధ్యక్షుడిగా అయ్యాడు కదా. ఎవరయ్యాడు? 2 సార్లు అయ్యాడు. ఎవరు? డొనాల్డ్ ట్రంప్. ఎవరయ్యాడు? ట్రంప్ గారు. ఈ డొనాల్డ్ ట్రంప్ ని గెలిపించింది కూడా ఎలాన్ మాస్కే. ఎవరు గెలిపించారు? ఎలాన్ మస్క్. అర్థమైందా? ఎలాన్ మాస్క్ గెలిపించాడు. ఎందుకంటే ఎలాన్ మాస్క్ అతని కోసం పనిచేశాడు. చాలా మంది ఆశ్చర్యపోయారు ట్రంప్ మళ్ళీ రెండోసారి గెలుస్తామైందని. అంటే ఫస్ట్ టైం గెలిచినప్పుడే అతను చాలా కొన్ని నిర్ణయాలు చేయడం వల్ల అతను అందరూ వద్దు అని చెప్పేసి అనుకున్నారు ట్రంప్ని. మళ్ళీ రెండోసారి నిలబడినప్పుడు గెలవడం అనుకున్నారు. సో గెలిచి చూపించాడు. డొనాల్డ్ ట్రంప్ ఎలాంటి మాస్క్ కొట్టండి, కనిపిస్తుందా? ఎన్ని ఫోటోలు? 1 కాదు 2 కాదు, కొన్ని 100 ఫోటోలు వస్తాయి, వీడియోస్ వస్తాయి. ఈరోజు అమెరికాని శాసిస్తున్నాడు ఎలాన్ మాస్క్. దేని శాసిస్తున్నాడు సార్? చెప్పాలి. దేని శాసిస్తున్నాడు? అమెరికన్ గురించి. అమెరికాని శాసిస్తున్నాడు. క్లియర్. ఇలా ప్రపంచంలో ధనవంతులు అందరూ వాళ్ళ జీవిత చరిత్రలు మీరు చూస్తే ఎలాన్ మాస్క్ ఎన్నోసార్లు ఫెయిల్యూర్ అయ్యాడు. యూనివర్సిటీలో డ్రాప్ అవుట్. అతను ఎంతో ఫెయిల్యూర్స్ చవి చూసి చైనా వాళ్ళు అయితే ఎగతాళిగా మాట్లాడారంట ఎలాన్ మాస్క్ ని. ఒకసారి రాకెట్ల కోసం వెళ్ళినప్పుడు రీయూజబుల్ రాకెట్స్ ఎందుకు చేయకూడదని ఏదో మాట్లాడితే, నీకంత సినిమా లేదు, మీరు అంత చేయలేరు అని చెప్పేసి అంటే ఎలాన్ మాస్క్ వెళ్ళి మళ్ళీ పోటీగా వెళ్ళి నేను ఎందుకు చేయలేనని చెప్పేసి సాధించాడంట. అంటే రాకెట్ ఒకసారి వెళ్ళి కూలిపోయింది కదా, అంతరిక్షంకి వెళ్ళిపోయినా పనిచేయదు. కానీ అలా కాకుండా మళ్ళీ అంతరిక్షంకి వెళ్ళి మళ్ళీ ఇండియా మళ్ళీ భూమి మీదకి వచ్చి మళ్ళీ వాడొచ్చు. రీయూజబుల్ రాకెట్స్ ఇన్వెంట్ చేశాడు ఎలాన్ మాస్క్. అంటే అసాధ్యం అనుకున్న పనులు చాలా వాటికి సుసాధ్యం చేశాడు. పోనీ ఆయన ఏమన్నా సైంటిస్ట్ అంటే సైంటిస్ట్ కాదు సార్, బిజినెస్ మ్యాన్. ఏంటి? బిజినెస్ మ్యాన్. బిజినెస్ లో ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి, ఎన్నో ఆటుపోట్లు వస్తుంటాయి, అవన్నీ తట్టుకొని నిలబడ్డాడు. ఈరోజు డొనాల్డ్ ట్రంప్ అమెరికాకి అధ్యక్షుడు అయ్యాడు కదా, ఆయన కూడా బిజినెస్ మ్యానే. ఏ బిజినెస్ మ్యాన్ అంటే మన బిజినెస్ మ్యానే, మన నెట్వర్క్ మార్కెటింగ్ చేసే వ్యక్తి, మన నెట్వర్క్ మార్కెటర్ ఆయన. ఆయనకి సేఫ్ షాప్ లాంటి కంపెనీ ఉంది ఇండియాలో, అక్కడ అమెరికాలో ట్రంప్ నెట్వర్క్ అంటారు. అర్థమవుతుందా? ఆయన బిజినెస్ చేసే ఈరోజు అమెరికాకి 2 సార్లు అధ్యక్షుడు అయ్యాడు. నెక్స్ట్ టాప్ 10 లో ఉన్న మిలియనీర్స్ లో లిస్ట్ లో, ప్రపంచ కుబేరుల్లో రెండో వ్యక్తి ఎవరయ్యా అంటే జెఫ్ బెజోస్. ఈ జెఫ్ బెజోస్ ఎవరు తెలుసా? అమెజాన్ ఓనర్. అమెజాన్ వాడుతున్నాం కదా మనం. వాడు ఒక ఇటుక కట్టల, ఒక గోడ కట్టల, ఒక స్లాబ్ వేయలా, ఏమి వేయలా. జస్ట్ అమెజాన్ అని ఒక యాప్ క్రియేట్ చేసి పడేసేసి వాడు వస్తువులు తయారు చేయడు, కానీ వస్తువులు అమ్మేస్తాడు. చూడండి, ప్రపంచ కుబేర్లు అందరూ ధనవంతులు అవ్వారంటే వాళ్ళ మైండ్ సెట్ ఉపయోగించి అయ్యారు సార్.
అర్థమవుతుంది మీ అందరికీ. జబ్ బేజెస్ కి ఏమన్నా ఓన్ గా ఏమైనా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉందా? ఏమైనా వస్తువులు తయారు చేస్తాడా? చెప్పండి. జబ్ బేజెస్ కి ఏమన్నా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయా? వాడు ఏమైనా ప్రొడక్ట్స్ తయారు చేస్తాడా? ఉత్పత్తి చేస్తాడా? నో గురు. అని ఏం చేసి పడేశాడు? నో మావర్. ఎవరైతే తయారు చేస్తారో వాళ్ళతో అయిపోయాడు. మీరు నా దగ్గరికి రండి, నేను మీ వస్తువులు నేను సేల్ చేస్తాను అని ఒక యాప్ క్రియేట్ చేసి పడేశాడు. వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అందరినీ దీంట్లో టైప్ పెట్టుకున్నాడు. కావాల్సిన వాళ్ళందరికీ ఫస్ట్ ఇమీడియట్ గా రాలా, ఇది 2004 నుంచి ఇది వచ్చింది అమెజాన్. జనాలు ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు నలుగురు అలవాటు ఈ రోజు అమెజాన్ 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 అమెజాన్. అమెజాన్ లో తక్కువ రేటుకి వస్తాయి, మీషోలో తక్కువ రేటుకి వస్తాయి. ఎస్ఆర్ నో అంటే నో మిడిల్ మ్యాన్స్. మధ్యలో షాపులు లేవు, డీలర్ లేవు, డిస్ట్రిబ్యూటర్ లేవు, ఏం లేవు. కొంతమందిని వాడి బిజినెస్ పార్ట్నర్స్ గా పెట్టుకొని లోకల్ గా కొంతమందిని డీలర్స్ పెట్టేసుకొని అర్థమవుతుంది అందరికి. నేరుగా సేల్స్ చేసి పడేస్తున్నాడు, కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు. ఎలాన్ మాస్క్ ఈ సంవత్సరం అయ్యాడు ఆయన నెంబర్ 1. లాస్ట్ ఇయర్ దాకా జెఫ్ బెజోస్ నెంబర్ 1 ఉన్నాడు. జెఫ్ బెజోస్ నెంబర్ 1 ఎలా అయ్యాడు? సేల్స్ అండ్ మార్కెట్. సేల్స్ అండ్ మార్కెటింగ్ చేయబట్టి. ఆయనకన్నా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉందా? ఓన్ షాప్ ఉందా? ఏదైనా షాప్ లో వర్క్ చేసేవాడా? బుర్ర ఉంది, బుర్ర నాడాడు. బుర్ర నాటేసి ఈరోజు కోటేశ్వరుడు అయిపోయాడు. ఇది ఒక రోజుతో అయిందా? రాత్రి కూర్చుంది జెఫ్ బెజోస్ కి. ఎప్పటి నుంచి కష్టపడ్డాడు? అమెజాన్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? 2004. వచ్చింది 2004 నుంచి కష్టపడుతూ పోతే ఈ రోజు అతని లైఫ్ ఇలా మారిపోయింది. ప్రపంచ కుబేర్లో వచ్చేసాడు. అలానే అలీబాబా, అమెజాన్ ఎట్లానో అలీబాబా అని ఒకటి ఉంది చైనాలో, వాడు కూడా అంతే, సేల్స్ అండ్ మార్కెటింగ్. ప్రపంచ కుబేర్లో నువ్వు ఎవరిని తీసుకున్నా సరే, మార్క్ జూకర్బర్గ్ ఈరోజు ఫేస్బుక్ ఓనర్. మన ఫేస్బుక్ వీడియో వాడుతుంటాం, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్. బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్ ఓనర్. మైక్రోసాఫ్ట్ కనిపెట్టింది ఆయనే, అంటే కంప్యూటర్స్. అర్థమవుతుందా? ముఖేష్ అంబానీ ఈరోజు జియో టాప్ 10 లిస్ట్ లోకి వెళ్ళిపోయాడు. మన ఇండియా నుంచి ప్రపంచం మొత్తం కుబేరులో ఉన్న వ్యక్తుల్లో ముఖేష్ అంబానీ టాప్ 10 లో ఉన్నాడు. మన ఇండియన్ కరెన్సీ అమెరికన్ కరెన్సీ కన్నా చాలా తక్కువ. మంది ఒక 82 రూపాయలు ఒక డాలరు. అయినా సరే టాప్ 10 లో కాంపిటీషన్ లో ఉన్నాడు అంటే ఎందుకు, ఎవలా ఉన్నాడు? అంత నెట్వర్క్ క్రియేట్ చేశాడు జియో. జస్ట్ జియో వల్ల 30-40 కోట్ల మంది కస్టమర్స్ ఉన్నారు ఆయనకి. జియో 1 మంత్ రీఛార్జ్ కి అన్ని కోట్ల రూపాయలు వస్తుంది. ఒకరోజుతో వచ్చిందా జియో? వాళ్ళ నాన్న ముఖేష్ అంబానీ వాళ్ళ నాన్న ధీరుభాయ్ అంబానీ చాలా వ్యాపారాలు చేశాడు. కుబేర్లు, మన భారతదేశంలో కుబేర్లలో ఉన్నాడు. ఇద్దరికి సమానంగా ఆస్తులు పంచాడు. ఒకడేమో ఆస్తి మొత్తం పొగడుకున్నాడు, అనిల్ అంబానీ తమ్ముడు. అన్నయ్య మాత్రం ప్రపంచ కుబేర్లోకి వెళ్ళిపోయాడు. ఎలా అయ్యాడు? జియో స్టార్ట్ చేసినప్పుడు, జియో నెట్వర్క్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ 3 నెలలు ఫ్రీ ఇచ్చి పడేశాడు. కస్టమర్స్ తెచ్చుకున్నాడు. ఇంకో 3 నెలలు ఫ్రీ, మళ్ళీ ఇంకా కస్టమర్స్ 6 నెలలు ఫ్రీ, సంవత్సరం ఫ్రీ. తెలుసా మీ అందరికి జియో ఎలా వచ్చిందో? వాడారా జియో సిమ్లు ఫస్ట్ స్టార్టింగ్ ఫ్రీగా? జియో రీఛార్జ్ లేకుండా వాడారా? ఎస్ మావర్. ఎన్ని ఒడిదుడుకులు తట్టుకుంటే ఈరోజు నెంబర్ 1 అయ్యాడండి. వేరే కాంపిటేటర్స్ నుంచి, ఎయిర్టెల్ నుంచి, వడాఫోన్ నుంచి, ఐడియా నుంచి, రకరకాల నెట్వర్క్ నుంచి కాంపిటీషన్ తట్టుకొని ఈరోజు ప్రపంచ కుబేరులోనే టాప్ 10 లోకి వెళ్ళిపోయాడు. మరి సేమ్ షాప్ లో నువ్వు నెంబర్ 1 కావాలంటే వాళ్ళందరికి ఎలా అయితే డ్రీమ్ ఉందో లైఫ్ లో ఎదగాలని, నీకు కూడా డ్రీమ్ ఉండాలి. ఏముండాలి చెప్పాలి? డ్రీమ్ ఉండాలి ఉండాలి. మాకు. డ్రీమ్ ఉండాలి. నేను Dream. ఎదగాలి, నేను సాధించాలి, నేను అనుకున్నది సాధించుకోవాలి, నా జీవితంలో నేను అనుకున్నది నెరవేర్చుకోవాలనుకున్న డ్రీమ్ ఉండాలి. దానికోసం నీకు చదువు ఉందా లేదా అవసరం లేదు, నీకు వయసు ఉందా లేదా అనలేదు, నీకు అనుభవం ఉందా లేదా అవసరం లేదు. చేయాలనే కసి, పట్టుదల 2 ఉండాలి. కసి ఉండాలా, నేను ఎదగాలి, నేను చేయాలని కసి ఉండాలా. కసి ఉండడానికి నిద్ర పడదు. చాలా మంది జూమ్లోకి రమ్మంటే నిద్రపోతా ఉంటారు. నిద్రపోయి కొంతమంది కెమెరా కూడా ఆన్ చేసుకోరు, కొంతమంది వచ్చి కూర్చోరు. డ్రీమ్ లేదు వాళ్ళకి. డ్రీమ్ లేని వాళ్ళు టైం స్పెండ్ చేయలేరు. డ్రీమర్ మాత్రం టైం స్పెండ్ చేస్తారు.
డ్రీమ్స్ ఉన్నోళ్ళు బిజినెస్ వదిలిపెట్టరు. డ్రీమ్ లేని వాళ్ళు ఏదో ఒక కారణంతో వదిలిపెట్టేస్తారు. అప్లైన్ తిట్టాడనో, డౌన్ లైన్ పని చేయలేట్లేనో, డౌన్ లైన్ తిట్టాడనో, ఎల్లమందనో, పుల్లమందనో, నారాయణ అన్నాడో, సూరాయణ ఎవడో ఒక మీద కంప్లైంట్, నాకెవరు సపోర్ట్ రాలేదనో. డ్రీమ్ లేని వాళ్ళు మాత్రమే ఏదో ఒక కారణంతో వదిలేస్తారు. డ్రీమ్ ఉన్నాడు వదిలేస్తాడా? చెప్పండి సార్. డ్రీమ్ ఉన్నాడు వదిలేస్తాడా? No, No, Mother. Guruji. No, ma Guruji. ఈ బిజినెస్ నీ అప్లైంది కాదు, నీ డౌన్ అయింది కాదు, ఇది నీది. RSS లాగిన్ ఐడి ఎవరిది? Mother. మీది. అది మీ ఓన్ కంపెనీ, మీ ఓన్ షాప్. ఆ కంపెనీలో నువ్వు డైమండ్ అవ్వాలంటే అది నీ డ్రీమ్. నీ డ్రీమ్ కోసం నువ్వే పనిచేయాలి. నీ అప్లైన్ పనిచేసేది, నీ డౌన్ లైన్ పనిచేసేది, అది నీకు బోనస్. నాకు ఇది ఎవరు పని చేయట్లా, నేను కూడా పని చేయను అని ఇంట్లో కూర్చుంటారు. నా అప్లైన్స్ ఎవరు సపోర్ట్ రాట్లా, నేను కూడా చేయను, నేను చేస్తే నా అప్లైన్కి వస్తాయి, ఇంట్లో కూర్చుంటారు. ఇంకెప్పుడు నువ్వు డైమండ్ అయ్యేది? నువ్వు ఎలా డైమండ్ అవ్వగలవు? నీకు 8,000 టీమ్ ఎలా, నెట్వర్క్ ఎలా క్రియేట్ అయింది? యూ చేంజ్, ఎవ్రీథింగ్ చేంజ్. నీలో మార్పు వస్తే నీ బిజినెస్ లో మార్పు వచ్చింది. ఎవరు వచ్చినా రాపాయలు నేను వెళ్ళిపోతాను, నేనే అప్లైనర్, నేనే నా టీం లీడర్ని. అలా అయ్యే వెళ్తూ ఉన్నాను కాబట్టి ఈరోజు 5 years లో ఈరోజు సేఫ్ షాప్ అనే బిజినెస్ లో నేను డైమండ్ అయ్యి నా సొంత ఫ్యామిలీ నుంచి 5 members డైమండ్ చేస్తాను. అర్థమవుతుందా? నాతో పాటు కూడా ఉన్న వాళ్ళందరూ డైమండ్స్ కూడా అవుతున్నారు. వాళ్ళు కూడా డ్రీమర్స్ కాబట్టి. ఆ డ్రీమ్ లేని వాళ్ళు ఎవరో ఒకరి మీద అప్లైన్ మీదో, డౌన్ లైన్ మీదో, వాళ్ళ మీద వీళ్ళ మీద కంప్లైంట్ చేసుకుని ఆగిపోతుంటారు. సో ఇప్పుడు చాలా మంది అక్కడ ఆగారు, ఇక్కడ ఆగారు అని చెప్పుకొస్తుంటారు కదా. సో ఆగిన వాళ్ళు చూస్తే మీరు భయపడతారా? భయపడాలా? భయపడాలా? నేను బిజినెస్ లో చేరేటప్పుడు No, ma. నేను బిజినెస్ లో No, చేరేటప్పుడు Maharaj. నాకు డబ్బులు వడ్డీకి ఇచ్చినోడే భయపెట్టేశాడు. అరే మామ, ఈ బిజినెస్ లో నువ్వు సక్సెస్ కాలేవురా, అవ్వలేవు, ఎందుకంటే మన ఊర్లో చాలా మంది చేసి ఆగిపోయారు. ఏమన్నాడు చెప్పండి? చాలా మంది చేసి మానేసి మన ఊర్లో చాలా మంది ఆగిపోయినారు. చాలా మంది చేసి ఆగిపోయారు రా. పలానా రోజారా మాస్టర్ గారు చేసి ఆగిపోయాడు. ఏమంట? మా ఊర్లో రోజారా అనే ఒక ఆయన ఉన్నాడు, ఆయన కూడా చేసి ఆగిపోయాడు. ఆయన వల్లే కాలేదంటే నీ వల్ల ఏమైంది? ఎక్కడ కెలకూడదు అక్కడ కెలికేశాడు. నా దగ్గర అనకూడని మాట ఏదైనా ఉందంటే, నీ వల్ల కాదు, నీకు చేత కాదు, నువ్వు చేయలేవు, నువ్వు చేయలేవు అని ఎవరైనా కానీ అంటే, ఏ పని అయినా సరే నా దగ్గరే కానీ నా ఇగో కానీ హట్ చేస్తే అది చేసేదాకా వదిలిపెట్టే పరిస్థితి కాదు నాకు. ఎనీథింగ్, ఎనీ వర్క్ నేను ఒక్కసారి కమిట్మెంట్ తీసుకొని నువ్వు చేయలేవు అని ఎవరైనా అన్నా సరే, ఎన్ని వందల మంది నా దగ్గర మాట్లాడినా సరే, నేను ఛాలెంజ్గా తీసుకొని చేసేదాకా వదిలిపెట్టే టైప్ కాదు. ఆ రోజు నా ఫ్రెండే చెప్పాడు, నీ వల్ల కాదురా, నువ్వు చేయలేవురా అన్నాడు. ఎందుకంటే మన ఊర్లో చాలా మంది చేసి ఆగిపోయారు. వాళ్ళు ఆగిపోతే వాళ్ళు వేరు. నా పేరు గ్యారా చిన్నారావు. నా పేరు గ్యారా చిన్నారావు. ఎక్కడ మనం తగ్గే పరిస్థితి ఉన్నమాట. ఏ అప్లైన్ లేకపోయినా, ఏ డౌన్లైన్ లేకపోయినా నేను చేసుకుంటూ ఆగే పరిస్థితి అయితే ఉండదు. ఆ రోజు నా ఫ్రెండ్ వద్దన్నా సరే, చాలా మంది నా కొలీగ్స్, నా ఫ్రెండ్, నా ఫ్యామిలీ మెంబర్స్, నా వైఫ్, నా బ్రదర్స్ ఎవరు రాకపోయినా సరే వదిలిపెట్టకుండా వర్క్ చేసుకుంటూ ముందుకెళ్ళా. చేసుకుంటూ వెళ్ళి గోల్డ్ లెవెల్ అని కార్ అచీవ్మెంట్ చేశారు. ఏ లెవెల్లో అచీవ్మెంట్ చేశారు? గోల్డ్ మాజ్. గోల్డ్ లెవెల్లో. చూడండి, ఒక్కరోజు వికాస్ గురించి చూశాను, డ్రీమ్ పెట్టేసుకున్నాను, వర్క్ చేయడం మొదలు పెట్టాను. అప్లైన్ కోసం, డౌన్ లైన్ కోసం, వాళ్ళ కోసం, వీళ్ళ కోసం కాదు, గోల్డ్ లెవెల్లో కారు వచ్చి తుక్కు అయిపోయింది నా కారు. గోల్డ్ లెవెల్లో నా కారు నేను ఓపెన్కి వచ్చేదాకా మొత్తం తుక్కు అయిపోయింది. చూసారా నా కారు? ఎంతమంది చూశారు? ఎస్ మాజ్ చూశాను. ఎలా అయిపోయింది నా కారు? 10 లక్షల రూపాయల కారు నేను ఎలా వాడేది? మీ ఇంట్లో మీ పిల్లలు సైకిల్ కూడా వాడరు, అలా వాడి పడేశారు.
ఆ కార్ నిండా ప్యాకేజీలు ఉండేవి. బ్యాక్ సైడ్ కార్ నిండా మనుషులు ఉండేవాళ్ళు. జనాలు ఎక్కించుకెళ్ళేవాడిని, మీటింగ్కి తీసుకొచ్చేవాడిని, ఫంక్షన్కి వెళ్ళేవాళ్ళం, వచ్చేవాళ్ళం, ఫీల్డ్కి వెళ్ళేవాళ్ళం, తిరిగేవాళ్ళం. అన్ని ఊర్లు వచ్చింది కారు, అన్ని ఏరియాలు తిరిగింది. తిరిగిందా లేదా? ఎస్ఆర్ను ఎస్ మోజ్. బిజినెస్ లో నాకంటూ డ్రీమ్ ఉంది కాబట్టి నేను ఆ విధంగా కష్టపడ్డాను, చేయగలను, డైమండ్ అయ్యాను. మీలో కూడా సీనియర్ లీడర్ కూడా ఈరోజు డ్రీమ్ ఉంది కాబట్టి వాళ్ళు చేస్తున్నారు. మరి మీకు డ్రీమ్ ఉందా? మీకు డ్రీమ్ ఉందా? ఎస్ మోజ్. మీకు డ్రీమ్ ఉందా? డైమండ్ అవ్వాలని డ్రీమ్ ఉందా? ఎస్ ఎస్ మా మా గురుజీ. గురుజీ. ఎస్ మా గురుజీ. ఎస్ మా గురుజీ. నిజంగా డ్రీమ్ ఉంటే, మీకు నిజంగా డ్రీమ్ ఉంటే ఎనీథింగ్, ఎనీ టార్గెట్ ఫస్ట్ మీ పేరు ఉండాలి. హైలాండ్ ట్రిప్ పెట్టేశాం. హైలాండ్ ట్రిప్ లో నా పేరు వచ్చిందా రాలేదా? ఎస్ మా గురుజీ. నేను నా పేరు రావడం కాదు, గురుమాత పేరు కూడా రప్పించా. సంధ్యా మేడం పేరు. వైఫే. మొగుడు సపోర్ట్ లేకుండా ఏ వైఫ్ సక్సెస్ కాదు. డబుల్ లైనర్ అండ్ వైఫ్, తను కష్టపడింది, నేను కూడా ప్రెస్టేజ్ తీసుకుంటాను, ఇజ్జత్గా సవాల్ తీసుకుంటాను. ప్రతి చోట ఒకళ్ళే విన్నర్ అయితే నా దగ్గర మాత్రం మేము నా 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 ఖచ్చితంగా నా వైఫ్ కూడా విన్నర్గా ఉండాలని కోరుకుంటా. ఉందా లేదా? నెక్స్ట్ ఎవరైతే అలా అనుకున్నారో వాళ్ళు విన్నర్ అయ్యారు. ఇదే ప్యానల్ నుంచి రాజశేఖర్ సార్ విన్నర్ అవ్వాలనుకున్నాడు, కష్టపడ్డాడు, విన్నర్ అయ్యాడు. ఇదే ప్యానల్ నుంచి రాజశేఖర్ సార్ అనుకున్నాడు, కష్టపడ్డాడు, విన్నర్ అయ్యాడు. స్వామిదాస్ అనుకున్నాడు, విన్నర్ అయ్యాడు. ఎరా శ్రీనివాసరావు అనుకున్నాడు, విన్నర్ అయ్యాడు. అలివేలు మంగ అనుకుంది, విన్నర్ అయ్యింది. నేను చేసింది నా కోసం, నా వైఫ్ కోసం, ఇద్దరి కోసం కష్టపడ్డాను సార్. మిగతా వాళ్ళందరూ వాళ్ళ కోసం వాళ్ళు చేసుకున్నారు కాబట్టి విన్నర్ అయ్యారు. అప్ లైన్ కోసము, డౌన్ లైన్ కోసము, వాళ్ళ కోసం, వీళ్ళ కోసం చూడాల. మరి మీరు విన్నర్ అవ్వాలి అనుకుంటే ఎవరు కమిట్మెంట్ తీసుకోవాలి? మేమే తీసుకోవాలి మోజ్. ఎవరు కమిట్మెంట్ తీసుకోవాలి? మేమే తీసుకోవాలి మా గురుజీ. మరి డ్రీమ్ పెట్టుకున్నారా? రేపు హైలాండ్ రావాలని 16 తారీఖు. డ్రీమ్ పెట్టుకున్న వాళ్ళకి ఎండలు కనిపించవు, ఎండలు అస్సలు కనిపించవు. ఎలా అయిపోయాను నేను, ఎలా తిరిగాను, ఎలా కష్టపడ్డాను. 2019లో నార్మల్గా ఉన్న వ్యక్తిని 2022, 23, 24 వచ్చేలకే 95 kgs ఓవర్ వెయిట్ ఎందుకు అయ్యాను? ఎందుకంత లావయ్యా? తిండి తిప్పలేక, టైం తినక, టైం నిద్రపోక, ప్రశాంతంగా లేక అంత హెవీ వర్క్ చేశాను. ఈరోజు మీకు అంత హెవీ వర్క్ చేసే పని లేదండి. స్మూత్ గా, సింపుల్ గా ఇక ఇలా అవ్వచ్చు. మీరు ఇప్పుడు హాయిలాండ్ విన్ అవ్వాలి అంటే జస్ట్ మీరు ఒక లిస్ట్ రాసుకోండి. మీ లెఫ్ట్ లో ఒకరిని, రైట్ లో ఒకరిని, ఇద్దరు విన్నర్ చేయించాలి. ఎంతమంది చేయించాలి? ఇద్దరిని. ఆ ఇద్దరికి చెప్పండి, సార్ మీ ఇద్దరిని నేను విన్నర్ చేయించాలనుకుంటున్నాను. మీకు లెఫ్ట్ లో 800 బివి, రైట్ లో 800 బివి అయితే మీరు విన్నర్ అవుతారు. లెఫ్ట్ లో, రైట్ లో ఇటు 800 అయితే మీరు విన్నర్ అవుతారని ఇద్దరికే మీరు మాట్లాడండి. కొంతమందికి ఒక లెగ్ చేసుకోవాలి. ఒక లెగ్ చేసుకోవాల్సిన వాళ్ళు ఒకవైపే పెట్టుకోండి. సార్ మీకు 800 రావాలి. వాళ్ళతో జోడీ అయిపోండి. ఏమైపోవాలి? జోడి జోడీ. మోజ్. ధర్నాస్ రవి సార్ ఉన్నాడు, ఒక్కరితో జోడీ కలిపి చాలు. ఒక్కరిని విన్నర్ చేస్తే ఆయన విన్నర్ అవుతాడు. జ్యోతి మేడం ఆల్రెడీ ఇన్కమ్ లెగ్ విన్నర్ అయిపోయింది, పవర్ లెగ్ లో అయిపోయింది, ఇలాంటి ఎటు బస్సులో అయిపోయింది. జ్యోతి మేడం విన్నర్ అయిపోయింది. పవర్ లెగ్ లో కొద్దిగా ఉంది బ్యాలెన్స్, అది కంప్లీట్ అయితే అయిపోయింది. చేసుకుంది, కష్టపడింది, ఆమె కూడా విన్నర్ అయిపోయింది. ఆమె కూడా అలానే ఇక్కడున్న వాసుమల్ల రాజు సార్ అనుకుంటే అయిపోతాం. పవర్ లెగ్ లో అయిపోతాం, ఇన్కమ్ లెగ్ లో కూడా ఫోకస్ చేస్తే అక్కడ కూడా అయిపోతాం. 800 బీవీ, జస్ట్ 800 బీవీ. లేనా మేడం ఒకవైపు విన్నర్ అయిపోయింది, పవర్ లెగ్ లో కూడా జరిగితే ఆడ కూడా అయిపోయింది. మీరా మేడం లెఫ్ట్ లో ఒకరు, రైట్ లో ఒకరు, ఇద్దరు కానీ ఫోకస్ చేస్తే అమ్మాయి విన్నర్ అయిపోయింది. చాలా మంది చేసే తప్పు ఏంటంటే డ్రీమ్ పెట్టుకుంటారు కానీ ఆ డ్రీమ్ తగ్గట్టుగా మ్యాచింగ్ యాక్షన్ చేయరు.
డ్రీమ్ ఉండిద్ది, బట్ అది ఎలా ఉండిద్ది అంటే విత్ మ్యాచింగ్ యాక్షన్తో ఉండదు. కొద్దిగా నోస్ రాగానే ఆగిపోతారు, కొద్దిగా రిజెక్షన్స్ రాగానే ఆగిపోతారు, కొద్దిమంది డౌన్ లైన్స్ ఏదైనా మాట్లాడితే ఆగిపోతారు, కొంతమంది అప్లైన్స్ ఏదైనా మాట్లాడితే ఆగిపోతారు. డ్రీమ్ ఉన్న వాళ్ళకి ఏం పట్టవు. నా అప్లైన్ నన్ను ఇంతమంది నన్ను మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, నా డౌన్ లైన్స్ ఇంతమంది అన్నోళ్ళు ఉన్నారు. అర్థమవుతుందా? సక్సెస్ వస్తేనేమో వాళ్ళదంటారు, ఫెయిల్యూర్ వస్తే మన మీద నెట్టేస్తారు డౌన్ లైన్స్. మొన్న ఒక డౌన్ లైన్ అంటుంది, వేరే పెరల్ లీడర్, వేరే ఆమె జూమ్ కూడా రావట్లేదు. మేము 5 సంవత్సరాల నుంచి చేస్తున్నాం బిజినెస్, ఏం మా కింద టీం వల్ల మీరు ఎవరు నిలబెట్టారు గురుజీ అంటుంది. ఏమంటది చెప్పండి నాకు, ఏమంటుందామా? 5 సంవత్సరాలు చేస్తున్నాము కానీ మేము 5 సంవత్సరాలు చూస్తున్నాము, మా కింద ఉన్న వాళ్ళని ఎవరు మీరు నిలబెట్టారు అంటుంది. క్వశ్చన్ వేస్తాం. వాళ్ళ కింద ఉన్న వాళ్ళు నిలబడాలంటే ఎవరిని చూసి నిలబడతారు సార్? ముందు మనం నిలబడాలి మామూలు, తర్వాత ఓ, వాళ్ళ కింద ఉన్న వాళ్ళు ఎవరిని చూసి నిలబడతారు? నన్ను చూసి నిలబడతారా, వాళ్ళని చూసి నిలబడతారా? వాళ్ళని చూసి వాళ్ళని చూసి. నోరు మంచిదైతే ఊరు మంచిదైతే. ఎంతమంది టీం వచ్చినా వాళ్ళు నిలుపుకోవడం చేత కాకపోతే అది ఎవరు ఫెయిల్యూరు? నేను 5 సంవత్సరాలు చేస్తున్నా, నేను డైమండ్ అయ్యా. ఆమె 5 సంవత్సరాలు చేస్తుంది, ఆమె జస్ట్ పెరల్లో ఉంది, చెప్తుంది ఇదే అంటుంది, 5 ఏళ్ళ నుంచి మేము చేస్తున్నాము, మా కింద వాళ్ళు మీరు ఎవరు నిలబెడుతున్నారు అంటుంది. మరి నా కింద వాళ్ళు ఎవరు నిలబెట్టారు? నా కింద వాళ్ళు ఎవరు వచ్చి నిలబెడతారా? నాకు ఆకలి అయితే నేను తింటే సరిపోద్దా, నా అప్పులు తింటే సరిపోద్దా? చెప్పండి, ఎవరు తినాలి? ఎవరికి ఆకలైతే వాళ్ళు తినాలి మామూలు. అర్థం అవుతుందా? ఆమె ఒక లెగ్లో ఆమె చేసే పని లేదు, ఆమెకు ఒక లెగ్లో వాళ్ళు అప్లై చేస్తున్నాడు. వాళ్ళు అప్లై చేసేసి చాలా మందిని సక్సెస్ చేసుకుని ముందుకెళ్ళారు. ఆమెకు రెండో వైపు ఆమె చేసుకోవాలి. ఆమె రెండో వైపు జస్ట్ 130, 140 డీడీలు తెచ్చుకుంది అంతే. ఆ 130, 140 డీడీల్లో ఒక్కరిని కూడా నిలబెట్టుకోలేకపోతుంది. ఎవరు నిలబడతలా ఆమె కింద? నిలబడతలేదు, నోటు దూల వల్ల నిలబడతలా. వచ్చిన వాళ్ళని అజమాయిషి చేయడము, రుబాబుగా మాట్లాడటము, నేను జూమ్లో మాట్లాడేటం, ఆమె కింద వాళ్ళతో లైవ్లో మాట్లాడేయటము, సర్వీస్ ఇవ్వకపోవటము, వీళ్ళు వరకు వెళ్ళకపోవటము, ఇలా రకరకాల కారణాలతో కింద వచ్చినాడు ఎవడు నిలబడతలా. వస్తున్నాడు, బ్రాంజ్ అవుతున్నాడు, పోతున్నాడు, సిల్వర్ అవుతున్నాడు, పోతున్నాడు. సిల్వర్ కన్నా ఎక్కువ నిలబడతలా వాళ్ళ దగ్గర. మరి అది ఎవరిని చూసి నిలబడతలేదు వాళ్ళు? నాకు ఇన్ని కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి, గురూజీ ఆమె ఎట్లా మాట్లాడుతుంది, ఇలా చేస్తుంది, మాకు సపోర్ట్ రావట్లా అని నాకు ఇంతమంది కంప్లైంట్ చేస్తారు. అయినా సరే ఆమె మీద మాట రానికుండా, దగ్గర ఇది నీ బిజినెస్, నువ్వు చేసుకోవాల్సిందే, నేను అప్లై వచ్చారు అన్ని రాత్రి రాబోని, లేదా నువ్వు చేసుకో అని అప్లై మీద ఒక మాట కూడా రానికుండా నేను కాపాడుకునే ఉంటా. ఎస్ ఆర్ నో? అయినా సరే నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు కదా. మన మాట తిరిగి సరిగ్గా లేకుండా మన కింద ఎవరు నిలబడిపోతే ఆ తప్పుని ఎవరి మీద నడుతున్నారు? ఎవరి మీద నడుతున్నారు? లైన్ మన మీద మ్యాన్. నడుతున్నారు. అప్లైన్ వాళ్ళు మాత్రం వాళ్ళదంట. కాంటెస్ట్ విన్నర్స్ 2-3 అయ్యారు వాళ్ళ టీంలో. ఆమె కష్టపడితే అయిందంట. వాళ్ళు నిలబడిపోతే తప్పు మాత్రం నాదంట. అర్థమవుతుందా? వాళ్ళ కూతురు కొడుకు లేచిపోయి పెళ్లి చేసుకుంటే తప్పు తల్లిదండ్రులదా అలా తాతయ్యదా? ఎవరు తప్పు? తల్లిదండ్రులు. తల్లిదండ్రులది. తాతది ముత్తాతదా? ఒక తాతని ముత్తాతని బ్లేమ్ చేస్తే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటారు? నేను సరిగ్గా లేకపోతే నాకింత టీం అసలు నాకు కూడా 500 ఉండాలి. నేను 5 ఏళ్ళ నుంచి చేస్తున్నాను, నా టీం ఎంత ఉండాలి? నాకు కూడా 500 ఉండాలి. 500 మించి నా టీం పెరగకూడదు. ఎందుకు? యూ చేంజ్ ఎవ్రీథింగ్ చేంజ్. నాలో మార్పు వస్తే నా టీంలో మార్పు వచ్చింది, నా కింద అంతమంది పని చేసే వాళ్ళు వస్తారు. నాలో మార్పు వస్తే నా కింద కూడా ఎవరు పని చేయరు. అవునా కదా? ఈరోజు నేను పని చేసుకుంటూ, నేను సక్సెస్ అవుతూ, నేను డైమండ్ అవుతూ ఇంకా ముందుకు వెళ్తున్నాను. కొంతమంది వ్యక్తులు కాలేకపోతున్నారంటే
దానికి గల కారణము నేను కాదు. వాళ్ళు నన్ను అనుకుంటారు, ఎందుకంటే నేను వాళ్ళ కరెక్షన్ చేస్తుంటాను. మేడం మీరు ఇలా మాట్లాడకూడదు, టీంతో ఇలా మాట్లాడాలి అని చెప్తే వాళ్ళకి నచ్చదు. టీంకి మీరు ఇలా సర్వీస్ ఇవ్వాలంటే నచ్చదు. టీం మీద ఈగో పెట్టుకుంటారు, వాళ్ళు కోపం పెట్టుకుంటారు. అలా ఈగో పెట్టుకోవద్దు. టీము తెలీదు, ఫ్రెషర్స్, బ్రాంజ్, సిల్వర్, చిన్నపిల్లలు అండి వాళ్ళు. ఒక లెవెల్ దాకా మీరు ఈగో పెట్టుకోమాకంటే వినరు. మరి ముఖ్యంగా నేను తప్పుగా అనుకోవద్దు, ఈ రోజు ఆడవాళ్ళు ఎందుకు డైమండ్లు కాలేకపోతున్నారంటే కారణంలో మొట్టమొదటి కారణము వాళ్ళ డ్రీమ్ ఉంది, ఇది కానీ ఈ వర్కింగ్ ప్రాసెస్ లో దీన్ని జయించలేదు, ఈగోని జయించలేదు, కోపాన్ని జయించలేదు. అర్థమవుతుందా? ఎస్ మోజ్. సో దయచేసి డ్రీమ్ ఉంటే సరిపోదు, దాని తగ్గట్టుగా మ్యాచింగ్ యాక్షన్ చేసుకొని దాని తగ్గట్టుగా మనం మార్పు చేసుకోవాలి, టీం నిలబెట్టుకోవాలి. చేస్తారా? ఎస్ ఆర్ నో? ఎస్ మోజ్. రైట్. సో ఈ బిజినెస్ లో సక్సెస్ కావాలంటే ఇవన్నీ కూడా జయించాలి సార్. అది డ్రీమ్ ఉంటేనే ఇది, లేకపోతే అవ్వదు. ఓకేనా? కోపాలు, తాపాలు ఇవన్నీ కూడా పోవాలి. క్లియర్? ఫస్ట్ పాయింట్ 1 చేస్తారా? ఎస్ ఆర్ నో? ఎస్ మోజ్. డ్రీమ్. రెండోది, ఈ బిజినెస్ సక్సెస్ కావాలంటే రెండో పాయింట్, ప్రతి జూమ్ మీటింగ్ కి నువ్వు అటెండ్ అవ్వాలి. ఎవ్రీడే జూమ్ మీటింగ్. కొన్నిసార్లు జూమ్ ఆర్గనైజ్ చేసే స్థాయి వచ్చినప్పుడు జూమ్ కూడా ఆర్గనైజ్ చేయాలి. ఏషియప్ ట్రైనింగ్ ప్రతి శుక్రవారం అటెండ్ అవ్వాలి. సండే మీటింగ్ ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి. ప్రతి నెల కో ట్రైనింగ్ నువ్వు పెట్టాలి, మీటింగ్ పెట్టించుకోవాలి. సక్సెస్ఫుల్ సెమినార్స్ కానీ, బిజినెస్ బిల్డింగ్ సెమినార్స్ కానీ, గురుజీ వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటిది వచ్చినా సరే నువ్వు ఉండాలి. నీ టీంలో ఎక్కువ మంది తెచ్చుకొని కూర్చోబెట్టుకోవాలి. అంటే ఫంక్షన్స్, మీటింగ్స్, ట్రైనింగ్స్ ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ మీరుంటూ మీ టీంని ఎక్కువ మంది తెచ్చుకోవాలి. జూమ్కి మీరు రావాలి, మీ టీంని ఎక్కువ మంది తెచ్చుకోవాలి. ఫంక్షన్కి మీరు రావాలి, మీ టీంని ఎక్కువ మంది తెచ్చుకోవాలి. సో దీంట్లో మీరు నెంబర్ 1 ఎప్పుడైతే ఉంటారో అప్పుడే ఈ బిజినెస్ మీరు డైమండ్ అవుతారు. మరి రెండో విషయం చేయడానికి ఎస్ మోజ్. ఎస్ ఆర్ నో? Yes, ma'am. ఫస్ట్ విషయం డ్రీమ్ ఉండాలి. రెండోది మీటింగ్లు, ఫంక్షన్లు, సెమినార్లు వీటికి 100% అటెండెన్స్ ఉండాలి, నీది ప్లస్ నీ టీం. క్లియర్? ఎస్ ఆర్ నో? ఎస్ మోజ్. నెక్స్ట్ మూడో పాయింట్. మూడోది, ఈ బిజినెస్ లో డైలీ వర్క్ క్రియేట్ చేసుకోవాలి. డైలీ పని చేయాలి. డ్రీమ్ ఉండి ఫంక్షనల్ మీటింగ్కి వచ్చినంత మాత్రం డైమండ్ కాలేదు. ఏం చేయాలి వర్క్ చెప్పండి? ఏం చేయాలి. చేయాలి? వర్క్ చేయాలి మోజ్. ఆల్ ఫీలింగ్స్. వర్క్ క్రియేట్ చేసుకోవాలి. చాలా మంది వాళ్ళకి ఎవరు కింద పని చేయట్లేదు, నా కింద ఎవరు ప్లాన్లు చూపించట్లేదు, నాకు ఎవరు సపోర్ట్గా ఉండలేదని వాళ్ళు ఫీల్డ్లోకి వెళ్ళరు. ఏ అంటే నాకు ఎవరు ప్లాన్లు చూపించట్లేదు అని ఉంటారు. ఎవరు చూపించరండి. చెప్పండి, మీకు శ్వాస తీసుకోమని ఎవరు చెప్తున్నారా? నో మోజ్. శ్వాస తీసుకోమని ఎవరు చెప్తారా? నో మోజ్. మనం క్రియేట్ శ్వాస ఎలా చేసుకోవాలి. తీసుకుంటున్నాం? నా దృష్టిలో వర్క్ చేయడం అనేది నా శ్వాసతో సమానం. ఎస్ మోజ్. వర్క్ చేయకపోతే ఆ వ్యక్తి అన్ని అవయవాలు ఉన్నా కూడా శ్వాస తీసుకోకపోతే ఆ వ్యక్తి ఏమైపోతాడు? చచ్చిపోయినది సమం మోజ్. శ్వాస లేకపోతే చనిపోతాడు సార్. ఒక 2 నిమిషాలు ముక్కు మూసుకొని నోరు మూసుకొని ముక్కు మూసుకొని ఉండండి. చనిపోతాడు. ఈ బిజినెస్ లో కూడా ఒక వ్యక్తి వర్క్ లో లేకపోతే అవుట్, జూమ్ కి రాపోయిన అవుట్, మీటింగ్ ఫంక్షన్ రాపోయిన అవుట్, ఫీల్డ్ వర్క్ లో లేకపోయినా అవుట్. ఆ వ్యక్తి బతకాలంటే ఏం చేయాలి? సేఫ్ షాప్ లో మీరు వర్క్ లో ఉంటూ వాళ్ళని వర్క్ లో ఉంచాలి. సేఫ్ షాప్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలి. చేస్తారా? ఎస్ మోజ్. చేస్తారా? Yes, ఎవరు ma'am. వచ్చి బొట్టు పెట్టి నువ్వు ఇలా పని చేయాలని చెప్పరు ఇక్కడ. మనకే తెలియాలి. మనం ఒక వ్యక్తి కాడికి వెళ్ళాలి, డ్రీమ్స్ రాయించాలి, లిస్ట్ రాయించాలి, ఇన్విటేషన్ చేయించాలి, ప్లాన్లు చేయించాలి. ఎస్ ఆర్ నో? ఇందాక చెప్పా కదా, హైలాండ్ విన్నర్ అవ్వాలంటే నీ లెఫ్ట్ లో ఒకరు, రైట్ లో ఒకరు, ఇద్దరి మీద షెడ్యూల్ ఇచ్చి వాళ్ళతో ఫోకస్ చేయి, హైలాండ్ విన్నర్ అవుతావు. లేకపోతే నీ ఇన్కమ్ లెక్క నుంచి ఒకళ్ళ మీద పెట్టుకో, వాళ్ళ మీద విన్నర్ అయిపోతావు. ఎస్ ఆర్ నో?
ఈ పనులు నువ్వు చేయకపోతే వర్క్ నువ్వు లేకుండా నీ టీం ఉండాలంటే ఉండరు. చాలా మందిని అడిగితే మా కింద ఎవరు పని చేయట్లా, నా కింద నేను సిల్వర్ అయ్యాను, నేను ప్లాటినం అయ్యాను, నేను గోల్డ్ అయ్యా, ఎవరు పని చేయట్లా, ఎవరు పని చేయట్లా, ఎవరు పని చేయట్లా, ఎవరు పని చేయరు. ఎందుకంటే వాళ్ళు పని చేస్తే నీకు డబ్బులు వస్తాయని వాళ్ళకు కూడా తెలుసు, అందుకే పని చేయరు. కాబట్టి అలా అనుకోకుండా చేయాలి అంటే నీలాంటి పెద్ద డ్రీమర్ అయితేనే చేస్తాడు. ఈరోజు నా కోసం ఎవరు పని చేయరు, నా కింద ఉన్న వాళ్ళు వాళ్ళ కోసం వాళ్ళు పని చేసుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళు చేస్తే నాకు డబ్బులు వచ్చేస్తాయి. ఒకప్పుడు నేను కూడా అలా చేశాను కాబట్టి ఈరోజు నాకు ఇంత మంచి టీం తయారైపోయింది. మనలాగా పనిచేసే వాళ్ళు మనకింత టీం తయారయ్యేదాకా మనకు టైం ఫ్రీడమ్ దొరకదు. టైం ఫ్రీడమ్ కోసం ఎక్స్పెక్ట్ చేయకండి. ఈరోజు అయినా కూడా నేను డైమండ్ లెవెల్కి వచ్చి కూడా ఇంకా నేను వర్క్ క్రియేట్ చేసుకుని వెళ్తున్నాను లేదా? ఈ రోజుకి ఇంకా నేను వర్క్ క్రియేట్ చేసుకుని వెళ్తున్నాను లేదా? ఎస్ మాది. సో డైలీ వర్క్ లో ఉండాలి, వర్క్ క్రియేట్ చేసుకోవాలి. ఏ సాకు చెప్పమాకండి. అప్లైన్ ఫోన్ చేసి ఏంది ఫీల్డ్కి వెళ్ళలేదని అప్లైన్ అడిగితే మాకు ఈ వర్క్ ఉంది, మాకు ఆ వర్క్ ఉంది, మాకు అది ఉంది, ఇది ఉందని మీరు చెప్పుకుంటూ ఉన్నారంటే మీరు కరెక్ట్ కాదని అర్థం. అప్లైన్ అసలు నాకు ఫోన్ చేసి గురించి అడగడు. చిన్నారావు సార్ మీరు ఎందుకు ఫీల్డ్కి వెళ్ళలేదండి, నన్ను ఇంతవరకు జీవిత కాలంలో ఈ సేఫ్ షాప్ లో నన్ను ఎవ్వరు ఏ అప్లైన్ అడగల. ఇంకా అప్లైన్ నేనే పిలిపించుకుంటా. నెలకు ఫంక్షన్ పెడతాను, నెలకు మీటింగ్ పెడతాను, నెలకు ట్రైనింగ్ పెడతాను, పిల్లలు పిలిపించుకుంటాను. కౌన్సిలింగ్ కావాలి గురించి నా టీం వాళ్ళకి ప్లాటినం అయిపోవాలి కంటే మళ్ళీ 2 రోజులు షెడ్యూల్ తీసుకుంటాను నేర్చుకుంటు ద్వారా. అర్థమైందా? రేపు ఆదివారము నాకు ఫంక్షన్ పెట్టడం గురించి ట్రైనింగ్ పెట్టండి, కో ట్రైనింగ్ పెడతారా రండి గురించి అంటే వదిలేటే కానీ కో ట్రైనింగ్ నువ్వే పెట్టాను, ఎస్ గురించి నేనే పెడతా. ఎస్ ఆర్ నో? ఎస్ మాది. నేను రెడీ అయిపోయా. అప్లైన్ కూడా నేను వదిలిపెట్టాను. అప్లైన్ నేను పిలిపించుకుంటా. అప్లైన్ వస్తే ఛార్జీలు, బస్ ఛార్జీలు ఖర్చు అవుతాయి, అప్లైన్ అయితే రూమ్ రెంట్ ఖర్చు అవుతాయి అని నువ్వు కూర్చున్నావు అనుకో, జీవితకాలంలో నువ్వు డైమండ్ కాలేవు. లైఫ్ లో డైమండ్ అవ్వాలి అంటే వర్క్ చేస్తూ ఉండాలి. వర్క్ చేస్తుండడానికి చెక్ వచ్చింది, చెక్ వస్తేనే ధీమా ఉండింది, ధైర్యం వచ్చింది. ఫీల్డ్ మీదకి వెళ్ళి నీ చెక్ చూపించమంటే చెక్ చూపించలేరు వాళ్ళు. ఎందుకు చూపించలేదు చెక్? ఎందుకు చూపించలేరు చెక్? చెక్ రావట్లేదుగా చూపించలేరు. అదే చెక్ వస్తే ఇగో నాకు ఇంత డబ్బులు వస్తాయి, ఇంత డబ్బులు నేను వెళ్ళిన చోటల్లో చూపిస్తున్నా లేదా? ఎందుకు చూపిస్తున్నా? నేను నాకు వస్తున్నాయి కాబట్టి చూపించగలుగుతున్నాను. చెక్ రావాలంటే ఏం చేయాలి? చెక్ రావాలంటే కంటిన్యూగా వర్క్ లో ఉండాలి. క్లియర్? ఎస్ మాది. మూడోది రెడీనా? ఎస్ ఆర్ నో? నెక్స్ట్ నాలుగోది, ఏ మార్పు చెప్పినా అప్లైన్ సక్సెస్ఫుల్ అప్లైన్ దగ్గర నుంచి ఏదైనా మార్పు చెప్పినా ఆ మార్పుని సరి చేసుకుంటాక రెడీ అవ్వండి. అప్లైన్తో ఈగోలొద్దు, అప్లైన్తో కోపాలొద్దు. అప్లైన్ కొన్ని మార్పులు చెప్పినప్పుడు మనకు నచ్చదు. వీళ్ళు ఎందుకు బాసులా చేస్తున్నారు, వీళ్ళు బాసేషన్ చేస్తున్నారు, వీళ్ళు అరుస్తున్నారు, వీళ్ళు ఎందుకు మనల్ని కోపాడుతున్నారు అని అప్లైన్ మీద నెగిటివ్ పెట్టుకుంటాం. అప్లైన్ మీద నెగిటివ్ పెట్టుకున్న వాళ్ళు ఎవరు కూడా సక్సెస్ కాలేరు సార్. మీ అప్లైనర్ మీకు వచ్చి సపోర్ట్ చేస్తున్నారంటే అది మీ అదృష్టంగా ఫీల్ అవ్వండి. మీ అప్లైనర్ మీకు Yes, ఫోన్ Lord. చేస్తారంటే అది మీ అదృష్టంగా ఫీల్ అవ్వండి. మీ అప్లైనర్ మీకు సపోర్ట్ Yes, చేసి Lord. మీకు సర్వీస్ ఇస్తారంటే మీ అదృష్టంగా ఫీల్ అవ్వండి. అప్లైనర్ ని నువ్వు చిన్న చూపు Yes, చూసావా? కేల్కతం దుకాణం బంద్, కేల్కతం దుకాణం. అప్లైనర్ ని గౌరవించండి, అప్లైనర్ కి వాల్యూ ఇవ్వండి. అప్లైన్ చెప్పిన మార్పు మీరు చేసుకోండి. వీళ్ళు చెప్తే నేను వినేది, నా అప్లైన్ లేడీ కదా ఏం చెప్తే నేను వినాలా, లేకపోతే వీళ్ళు చదువులేని వాళ్ళు కదా వీళ్ళు చెప్తే నేను వినాలా అని అప్లైన్ మీద నువ్వు కోపం పెట్టుకొని, అప్లైన్ మీద ద్వేషం పెట్టుకొని, అప్లైన్ మీద అసూయ పెట్టుకొని, అప్లైన్ మీద చిన్న చూపు పెట్టుకొని కానీ నువ్వు ఉంటే ఈ బిజినెస్ లో నువ్వు సక్సెస్ కాలేవు సార్. కొంతమంది రెస్పాన్సిబుల్ Yes, అప్లైన్ Lord. చెప్తున్నాం, వాళ్ళ మాటలు వినండి. లేనా మేడం, లేరా మేడం, జ్యోతి మేడం, దన్నాస్ రవి సార్, వాసమల్ల రాజు గారు, ఇగో ఈ ప్యానల్ నుంచి కొంతమంది పేర్లు నేను చెప్పా. వీళ్ళ మాటలు మీరు తీసుకోవాలి. మేరా మేడం రెస్పాన్సిబిలిటీ మీద మేరా మేడం మాట వినాలి.
లేనా మేడం లెఫ్ట్ రైట్ టీమ్ ఆ మాట వినాలి. లేనా మేడం లెఫ్ట్ రైట్ ఆ మాట వినాలి. వాసుమల్ల రాస్తారు రెస్పాన్సిబిలిటీ ఆయన మాట వినాలి. జ్యోతి మేడం రెస్పాన్సిబిలిటీ ఆ మాట వినాలి. ధనాస్ రవి రెస్పాన్సిబిలిటీ టీం ఆయన మాట వినాలి. మీ అందరికి ఓవరాల్గా నేను సంజయ్ మేడం గైడ్లైన్స్ ఇస్తాం. మేము డైరెక్ట్గా మీతో మాట్లాడలేము కాబట్టి త్రూ వీళ్ళ ద్వారా మేము మీకు గైడ్లైన్స్ ఇస్తాం. అర్థమవుతుంది అందరికి. ఎస్ మాజ్. మా అప్లైన్ చెప్తే Yes, మామూలు. తెలుసుకుంటే మాత్రం మీరు బిజినెస్ డైమండ్ కాలేదు సార్. మళ్ళీ చెప్తున్నా, అప్లైనర్ తో కలిసిపోవడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ కొన్ని సార్లు తెలుసో తెలియక అప్లైన్ తో డౌన్ అయితే గొడవలు అవుతాయి. ఎంత తగ్గింపు స్వభావంతో ముందుకెళ్తారో వాళ్ళు త్వరగా డైమండ్ అవుతారు. తెలియగల వాళ్ళు అప్లైన్ తో గొడవలు పడతారు. ఒకరోజు నరేష్ గురించి నాకు చిన్న ఇష్యూ. ఏంటి ఆ ఇష్యూ అంటే, నేను ఓపల్ ఫంక్షన్ సపరేట్గా పెట్టుకోవాలనుకున్నా. నాకు 500 కాంట్రిబ్యూషన్. నరేష్ గురించి పెద్దింటి శ్రీనివాస్ గురించి వాళ్ళు సపరేట్గా ఫంక్షన్ పెట్టారు. 2100 2200 కాంట్రిబ్యూషన్. నేనేం చేశానంటే ఆ ఫంక్షన్కి ఎక్కువ మంది కాకుండా ఓపల్ ఫంక్షన్ ఎక్కువ మంది వచ్చే విధంగా ప్రమోషన్ చేశారు. అది ఎక్కువ కాంట్రిబ్యూషన్. ఎస్ఆర్ నో తక్కువ కాంట్రిబ్యూషన్, దీన్ని ఎక్కువ మంది వస్తారులేదు. నేను దీన్ని ప్రమోషన్ చేశాను. గురుజీకి నచ్చరా నరేష్ గురించి. నా ఓపల్ ఫంక్షన్కే రాలా. దేనికి రాలా చెప్పండి. ఓపల్ ఫంక్షన్ రాలా. నా ఓపల్ ఫంక్షన్ వచ్చారా? నరేష్ గురించి వచ్చారా? ఓపల్ ఫంక్షన్ కి రాలా. గురించి వచ్చాడా? పెద్దింటి శ్రీనివాస్ గురించి వచ్చారా? ఎవరు రాలా. సోము గురించి వచ్చాడు. సోము గురించి ఏంటని తెలుసుకున్నాడు. కారణం నరేష్ గురించి చెప్పాడు. తర్వాత నాకు అర్థమయ్యేది చెప్పాడు సోము గురించి. టైగర్ నీరెస్ట్ అప్లైన్ నరేష్. నువ్వేది చెప్పినా నరేష్తో కమ్యూనికేషన్ చేసి చేయి. నరేష్ అనే వ్యక్తి లేకుండా నేను కూడా నీ కాడకు రాను. ఏమన్నాడు? నరేష్ అనే వ్యక్తి లేకపోతే నేను నీ కాడకు రాను అన్నాడు. ఎస్ మామూలు. సోము గురించి నాతో బాగానే మాట్లాడతాడు. నేను ఫోన్ చేస్తే రెస్పాండ్ అవుతాడు. అంత మాత్రాన నరేష్ గురించి చిన్న చూపు చూడకూడదా? ఒక్కసారి పొరపాటు చేశాను. అది కూడా నా మైండ్లో కాంట్రిబ్యూషన్ విషయంలో అంత ఎదుగులే అని చిన్న ఆలోచన. అదే నచ్చలా గురుజీకి. ఒకే ఒకసారి నా లైఫ్లో నరేష్ గుర్తు ఈగో. అది కూడా మీకు ఓపెన్ అప్ చేసే ఇప్పుడు ఈరోజు కూడా చెప్పేలే. ఆ రోజు నుంచి ఈ రోజుకి నరేష్ గురించి నాకు చిన్న క్లాష్ లేదు. అంత ముందు లేదు, తర్వాత కూడా లేదు. అది కూడా చిన్న క్లాష్ ఎందుకు వచ్చిందంటే, నేను ఎక్కువ మంది టీం తెచ్చి కూర్చోబెట్టుకోవాలని నా ఆలోచన. గురుజీ ఏంటంటే కార్ ఓపెనింగ్ ఉంది. గురుజీ కార్ ఓపెనింగ్ విషయం నాకు తెలియదు. అర్థవుతున్నా. దానికి కూడా వెళ్ళాము, కానీ తక్కువ మంది వెళ్ళాం. అందరినీ ఇక్కడే తెచ్చుకోవచ్చుగా అని చెప్పాడు. కానీ చిన్న మిస్కమ్యూనికేషన్ వల్ల అది అయిందన్నమాట. సో నేనే తగ్గాను. మీ అందరూ తెలుసు, రెండోసారి ఫారెన్ ట్రిప్కి వెళ్ళినప్పుడు, లాస్ట్ టైం బ్యాంకాక్ ట్రిప్ రెండోసారి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి తెలుసు. అప్పటికి నరేష్ మావజీ నాతో సరిగ్గా మాట్లాడతలా. ఎందుకంటే నా మీద కోపం పెట్టుకున్నాడు. ఫారెన్ ట్రిప్ లో ఎన్నిసార్లు కాళ్ళు పడుకొని గురించి తప్పైంది గురించి తప్పైంది గురించి తప్పైంది గురించి ఎన్నిసార్లు కాళ్ళు పడుకొని మధ్య రాలేదు తెలుసా. అయినా కూడా ఒక ఓపెన్ ఫంక్షన్ రాలా. జూన్ 2 నుంచి 8 వరకు బ్యాంకాక్ ట్రిప్ జరిగింది. అయినా కూడా అన్నిసార్లు సారీ చెప్పినా కూడా రాలా గురూజీ. అయినా సరే మళ్ళీ సోమశేఖర్ మాజీ మళ్ళీ చొరవ తీసుకొని మాట్లాడాడు. టైగర్ చిన్న చిన్నవి జరుగుతూ ఉంటాయి, సర్దుకుని పోవాలా, అతను తెలియక తప్పైంది అంటాడు కదా, వదిలేసే అని చెప్పేసి చెప్పగానే ఓకే గురుజీ మీరేం చెప్తుంది గురుజీ అని చెప్పేసి నరేష్ గురించి నేను ఆ రోజు నుంచి హ్యాపీ. నాకేం నా దగ్గర ఏది ఇన్ఫర్మేషన్ వచ్చినా నరేష్ మోజీ చెప్పే చేస్తాను. సొంతంగా ఏది డెసిషన్ తీసుకోను. క్లియర్. ఈ విషయము నేను మీ అందరికి రివీల్ ఎందుకు చేస్తున్నానంటే, అప్లైన్ కి డౌన్లైన్ మధ్య ఇష్యూస్ వస్తూ ఉంటాయి.
అప్లైన్ డౌన్ లైన్ సర్దుకొని పోవాలి. మరి ముఖ్యంగా నీరెస్ట్ అప్లైన్తో గొడవలు వద్దు. నేను ఓపెన్ అయిపోయాను, ఏముంది నాకు నరేష్ గుర్తు పని లేదు అనుకొని ముందుకు వెళ్ళొచ్చు. కానీ వెళ్తే ఏమైంది? నన్ను నమ్ముకొని ఇన్ని వందల మంది, ఇన్ని వేల మంది టీం ఉన్నారు. మీ అందరికీ నేను నష్టం చేసిన వ్యక్తిగా మారిపోతాను. నరేష్ గురించి మీ అందరూ సపోర్ట్ రాడు, మీతో మాట్లాడు. ఎస్ఆర్ను దానికన్నా కారణం ఎవరవుతారు? నేను అవుతాను. నా ఇగో అయింది. నా ఇగో వల్ల ఇంతమంది జీవితాలు నాశనం చేయాలా? నేను ఇంతమంది జీవితాలతో నేను ఆటలాడుకోవాలా? అదేదో నా ఇగో తగ్గించుకుంటే హ్యాపీగా ఇంతమంది హ్యాపీగా ఉంటారా లేదా? అందుకని ఒక్కసారి ఆలోచించేయండి. ఎప్పుడైనా మీ అప్లైన్తో మీకు డౌన్లైన్తో ఇష్యూస్ వచ్చినప్పుడు ఒక్కసారి మీ కింద టీం గురించి ఆలోచించేయండి. మనం అప్లైన్తో ర్యాష్గా మాట్లాడినా, అప్లైన్తో గొడవలు పడినా అప్లైనర్ మనకు సపోర్ట్ రాడు. అప్పుడు మన కింద టీం అంతా కూడా నష్టపోతారు. మరి నాలాంటి అప్లైనర్ మీకు మంచిగా ఉన్నాడుగా అంటే, అలాంటి అప్లైనర్ మంచిగా ఉన్నంత మాత్రాన్ని మీకు సపోర్ట్గా ఫీల్డ్లో రాలేం, మీకు వచ్చి ప్లాన్ చెప్పలేం, మీకు వచ్చి ఫాలోఅప్ చేయలేం. మీకు నీరెస్ట్ అప్లైన్సే అవసరం. కాబట్టి వాళ్ళతో గొడవ లేకుండా చూసుకోండి, సర్దుకోండి. ఒకవేళ మీ తప్పు లేకపోయినా ఒకసారి అప్లైన్ తిడతాడు, నో ప్రాబ్లం. కొద్దిగా ఓపిక ఉండండి. ఆయన నన్ను తిడతాకి అట్టాక లేదు. ఏదో షార్ట్ టెంపర్లోనో ఎవరో మీద కోపం ఎవరో మీదకి వచ్చేస్తా ఉంటుంది ఒకసారి. నాకు కూడా వస్తాయి కొన్నిసార్లు. అంత మాత్రాన్ని అప్లైన్ నేను ఎందుకు పెట్టుకున్నాను? మీ అప్లైనర్ మీకు వచ్చి ఏదైనా చెప్తే అది మీ అదృష్టంగా ఫీల్ అవ్వండి. మీ అప్లైనర్ మీకు ఫోన్ చేస్తే మీ అదృష్టంగా ఫీల్ అవ్వండి. మీ అప్లైనర్ మీకు కేరింగ్ తీసుకుంటే అది మీ అదృష్టం. మీకు మార్పులు చేర్పించితే మీ అదృష్టంగా ఫీల్ అవ్వండి. ఏం చెప్తే నేను వినేది, ఏం చెప్తే నేను మాట్లాడేది అని కానీ మీరు అనుకుంటే మీరే నష్టపోతారు, మేమే నష్టపోతాం. మీ నీరెస్ట్ అప్లైన్తో గొడవలు పడితే మీకే నష్టం. చెప్పండి మరి. ఈ రోజు నుంచి అప్లైన్ డౌన్ లైన్ మధ్య రిలేషన్షిప్ లో ఎటువంటి పొరపచ్చాలు లేకుండా ముందుకెళ్తాక మీరు సిద్ధంగా ఉన్నారా? Yes, Mother. మీ అప్లైన్తో చిన్న ఈగోలు కూడా పెట్టుకోకుండా, మీ అప్లైన్తో చిన్న మనస్పర్ధలు లేకుండా ముందుకెళ్తాక రెడీగా ఉన్నారా? కలిసిపోయి జోడి పనిచేయడానికి రెడీగా ఉన్నారా? Yes, Mother. ఎస్ మా గురుజీ. వెళ్ళిపోయి సారీ చెప్పుకోండి, క్షమించమని అడగండి, ఒకరికొకరికి క్షమించుకోండి. అప్లైన్ డౌన్ లైన్ ఇద్దరు కూడా ఒక కుటుంబంలాగా, ఒక తల్లి కొడుకులాగా, ఒక తండ్రి కొడుకులాగా, ఒక తండ్రి కూతురులాగా, ఒక అన్నదమ్ములాగా, అక్క చెల్లెలాగా ఇలా కలిసి జోడీగా ఉండి వర్క్ చేయండి. చేస్తారా? Yes, Mother. ఎస్ మా గురుజీ. ఎస్ మా గురుజీ. మార్పులు చేర్పులు చేసుకోండి సార్. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్. ఈ బిజినెస్ లో మీరు సక్సెస్ కావాలంటే గ్రాటిట్యూడ్ అనే ఒక భావనని మీరు డెవలప్ చేసుకోండి. గ్రాటిట్యూడ్ అంటే కృతజ్ఞత. ఏంటి? కృతజ్ఞత. అప్లైన్తో ఏదైనా గొడవ వచ్చినప్పుడు అప్లైన్ తిట్టింది గుర్తుపెట్టుకోమాకండి. అప్లైన్ మనకి ఎన్నిసార్లు మేలు చేసినాడో ఒకసారి గుర్తించుకోండి. కృతజ్ఞత. నరేష్ గురించితో నాకు గొడవ అయింది, గొడవ అని తప్పించి ఫంక్షన్ రాలేదు, నన్ను నెగిటివ్ అనుకున్నాడు. నేను అప్లై మీద కోపం పెట్టుకోవాలా? నా ఫంక్షన్ రాడా, నేను పని చేస్తే 2 లక్షలు డబ్బులు వచ్చినాయి కదా, నేను చేస్తే నా ఫోన్ ఎత్తలేదా అని నేను అనుకోవాలా? నా ఫోన్ 4 రోజులు కూడా ఎత్తలా నరేష్ గురించి. ఎన్నిసార్లు సారీ చెప్పినా, ఎన్నిసార్లు చెప్పినా 4 రోజులు ఎత్తలా. అంటే గురించి బాగా హట్ అయ్యాడు. అర్థమైంది మీకు? బట్ గురుజీ అంత ఇగో తీసుకున్నాడు అని నేను ఇగో తీసుకోవాలా? అంటే నా మీద ఎంత కోపం పెట్టుకున్నాడంటే నేను అంత బాగా హట్ చేశాను అనుకున్నా. అర్థమైందా? నా మీద నా ఫోన్ కూడా ఎత్తన రీతిలో అప్లైన్ ఉన్నాడు అంటే దట్ మీన్స్ నేను ఎంత హట్ చేశాను ఆయన్ని, నేను ఎంత పొరపాటు చేశాను అని చాలా పశ్చాత్తాపడి తప్పైంది క్షమించమని ప్రాధాయపడ్డా. మధ్యలో పెద్దింటి శ్రీనివాస్ గురించితో మాట్లాడి క్షమించమని అడిగా. సోమశేఖర మాజీ వచ్చినాక మాట్లాడి కన్విన్స్ అయిపోయాడు. అప్లైన్తో కోపం వచ్చినప్పుడు అప్లైన్ మీద ద్వేషం పెట్టుకోవడం కాదు, అప్లైనర్ మన కోసం ఎంత సపోర్ట్ చేశాడు. ఎన్నిసార్లు ఫంక్షన్ రమ్మంటే వచ్చాడు నరేష్ గురించి, ఎన్నిసార్లు ట్రైనింగ్ రమ్మంటే వచ్చాడు, అవన్నీ ఒకసారి రివీల్ చేసుకోవాలి. నేను రివీల్ చేసుకున్నాను కాబట్టి నేను అప్లైన్ అన్న మాటని పట్టుకోవాలా, అప్లైన్ అన్న మాటని నేను వేలాడలా. అర్థమైందా?
అప్లైన్ ఒకసారి తెలుసో తెలియదు నీ తప్పు లేకపోతే అని ఉంటాడేమో బహుశా ఏదో మిస్కమ్యూనికేషన్ గ్యాప్ లా జరిగిపోతుందొచ్చేమో. బట్ అప్లైన్ పట్ల నీకు ఎన్నిసార్లు సపోర్ట్గా వచ్చాడో అది కానీ నువ్వు గుర్తించుకుంటే నువ్వు కృతజ్ఞత చూపించగలిగితే అప్లైన్తో కలిసిపోగలవు. కొన్నిసార్లు డౌన్ లైన్స్ గొడవలు, డౌన్ లైన్స్ అని మాట్లాడతారు, బూతులు తిడతారు, నువ్వు ఒక అప్లైనా అని కూడా అన్నారు. చాలా మంది చాలా మాట్లాడినారు. అయినా వాళ్ళకి అవసరం వస్తే నా దగ్గర నుంచి సపోర్ట్ అడిగితే, హెల్ప్ అడిగితే ఐఎమ్ రెడీ. నా డౌన్లైన్తో గొడవలైనా ముందు మాట్లాడేది నేనే, నా అప్లైన్తో గొడవలైనా ముందు మాట్లాడేది నేనే, ఒకవేళ షార్ట్ టెంపర్ మీద ఏదన్నా ముందు మాట్లాడేది నేనే. ఎందుకు? నేను ఇంతకుముందు పుష్ప అయిపోయా, తగ్గేదిలే అనేవాడిని. తగ్గేదిలంటే మొత్తం జీరో అయిపోయింది. తగ్గేదిలే అని అనుకుంటే ఏమైపోయింది? ఏమైపోయింది? జీరో అయిపోయింది బాస్. మొత్తం జీరో అయిపోయింది. మనం నచ్చని వాళ్ళం కూడా మనం ఆకట్టుకునే విధంగా ఈ బిజినెస్ లో ఉండగలిగితే నువ్వు డైమండ్ అవుతావు. అవును. అర్థమైంది మీకు? నా డౌన్లైన్స్ నేను నచ్చను చాలా మందికి. ఎందుకు నచ్చనంటే నా మాట్లాడే వే ఆఫ్ టాకింగ్ వల్ల నచ్చను. అంటే నేనేం మాట్లాడతానంటే కొన్ని విషయాలు చాలా బహిరంగంగా మాట్లాడతాను, ఓపెన్ గా. చాలా విషయాలు సీక్రెట్ గా మాట్లాడే విషయాలు కూడా నేను డైరెక్ట్ గా మాట్లాడతాను. మరి అది మార్చుకోవచ్చు గురించి అంటే అది నేను మార్చుకోలేకపోతున్నా. బై బర్త్ వచ్చిన క్వాలిటీ అది. ముందు ఒకటి వెనక ఒకటి పక్కన ఒకటి ఇట్లా నాకు ఉండదు ఫస్ట్ నుంచి. ఏదన్నా రాజు సార్ ఉంటే రాజు సార్కి డైరెక్ట్ చెప్పేస్తాను, ఆయన ముందే చెప్పేస్తాను. రాజు సార్ లేదు, రాజు సార్ ఎట్టంట అట్టంట అని మళ్ళీ ధర్నాసార్ దగ్గర మాట్లాడు. అర్థమవుతుంది మీకు? అంటే వ్యక్తి లేనప్పుడు ఆ వ్యక్తి గురించి నేను మాట్లాడను, వాళ్ళతోనే నేను డైరెక్ట్ చెప్తాను. అది చాలా మందికి నచ్చదు. అది నచ్చకపోవడం వల్ల నేను శత్రువుని అయిపోతా. చాలా వరకు మార్పు చేసుకున్నా అది కూడా. అంటే అది ఇంతకుముందు నేను కొంచెం గట్టిగా ర్యాష్గా మాట్లాడేవాడిని, అది కూడా తగ్గించుకొని స్మూత్ వేలో చెప్పడం మొదలు పెట్టాను. కొంచెం ఇంకా మార్పు చేసుకుంటాను. అర్థమవుతుంది మీ అందరికి? ఎస్ బాస్. సో అలా ఎప్పుడైనా పొరపాటున ఏదైనా మనస్పర్ధలు వస్తే నా వైఫ్ కి నాకు కూడా చాలా గొడవలేదు. బిజినెస్ లో అప్లైన్ డౌన్లైన్ గా గొడవలేదు మాకు. ఎప్పుడైనా స్వామిదాసుని పొగిడితే సంజయ్ మేడం ఆ రోజు తపాలాలు సట్లు పగలగొట్టేది. అంటే ఆయనైనా వర్క్ చేస్తాం మేము చేయట్లేదా? నేనేమనుకున్నామండి, నా వైఫే కదా ఏమని పొగిడేది ఏముందలే. అర్థమవుతుందా? అంటే స్వామిదాస్ అంటే ఎంత మాత్రం బ్రదర్ అయినా అతను వెళ్ళి కష్టపడి ఓన్గా చేసుకుంటాడు కదా. ఇక నా వైఫే కదా, నా ఆమె పొగిడేది ఏముందలేదు. నేను ఈమె ఎంత కష్టపడి ఈమె పొగిడేవాడిని కాదు, అతను ఎక్కువ పొగిడేవాడిని. అటు ఎక్కువ పోకుండా కానీ ఇక్కడ సట్లు తప్ప టపా టపా పోతాయి. నేనే సారీ చెప్పేవాడిని. సరే నేను అట్లా అనుకోలేదమ్మా, నేను క్షమించమ్మా అనేవాడిని. అంటే ఒక డౌన్ లైనర్ కి లాగా ట్రీట్ చేసేవాడిని సారీ అని. అర్థమవుతుందా మీకు? ఎస్ బాస్. ఇంట్లో మొగుడు పిల్లలకి గొడవలు అవుతున్నప్పుడు, భార్యాభర్తలకి గొడవలు అవుతున్నప్పుడు మరి అప్లైన్ డౌన్ లైన్ మధ్య గొడవలు కావా? గొడవలు అయినప్పుడు మళ్ళీ వాళ్ళు కోపడ్డాన్ని మనం కోపడకూడదు. మొన్న నేను మా ఊర్లో ఏదో నాటకం చేస్తుంటే మా మిసెస్ కి నచ్చలా, డౌన్ లైనర్ గా నచ్చలా, అంటే వైఫ్ గా నచ్చలా. ఇలాంటి జూమ్ లోనే ఈ డ్రామాలు వేసే వాళ్ళందరూ ఏదో ఎదవలో ఏదో అంది డైలాగ్, ఎదవలో చేస్తారు ఇలాంటి పనులు అంది. అప్లైన్ గా హట్ అవ్వాలి, హస్బెండ్ గా హట్ అవ్వాలి, రెండు రకాలుగా హట్ అవ్వాలి నేను. కానీ నేను హట్ అయ్యానా? ఎందుకు హట్ కాలా? ఒక డౌన్ లైనర్ గా ఒకవేళ నన్ను అన్నా సరే తీసుకునేవాళ్ళు. ఓకే, నచ్చలా వాళ్ళకి, మార్పు చేసుకోవాలి. ఇంట్లో వైఫ్ హస్బెండ్ రిలేషన్షిప్ లో కూడా నచ్చలేదంటే మార్చుకోవాలి. నచ్చిన పని నేను చేయకూడదు కదా. ఎస్ ఆర్ నో? ఎస్ బాస్. వాళ్ళు ఒకటన్నారు నేను 10 అని గొడవ పడితే అదేమైంది? అంటే మీకు మళ్ళీ చెప్తాను చూడండి, అప్లైన్ డౌన్లైన్ మధ్యలో గొడవలు వచ్చినప్పుడు కృతజ్ఞత అనే దాన్ని కానీ మీరు తీసుకురాగలిగితే ఆటోమేటిక్ గొడవలు మాసిపోతాయి. కృతజ్ఞత అనేది లేకపోతే గొడవ ఏమైపోయింది? పెద్దగా అయిపోతుంది.
క్లియర్? సో ఈ Yes, రోజు ma'am. ఈ 5 పాయింట్లో మార్పులు చేసుకోవాలని కోరుకుంటూ మీరు డైమండ్ అవ్వాలని కోరుకుంటున్నాను. పాయింట్ 1 డ్రీమ్ పెట్టేసుకోండి. డ్రీమ్ పెట్టుకున్నా రెడీనా? ఫస్ట్ మీది ఈ రోజు డ్రీము హైలాండ్ డ్రీమ్. ఈ వారంలో హైలాండ్ గమనించాలి. రెడీనా? Ma'am. ఎస్ ఆర్ నో? మాగురి ఉన్న ప్రతి ఒక్కరు హైలాండ్ వినవాలి. రెడీనా? Yes, ma'am. నెక్స్ట్ రెండోది ట్రైనింగ్ ఫీ మీటింగ్ ఫంక్షన్ సెమినార్లకి మీరు మిస్ కావద్దు. 1800 కాంట్రిబ్యూషన్ మిమ్మల్ని ఎందుకు పెట్టమన్నానంటే మీరు మీతో పాటు ఈ నెల రోజుల్లో 5 కొత్త వాళ్ళు తెచ్చుకుంటారు కదా, వాళ్ళకి కూడా మీరు తెచ్చుకునే విధంగా ముందే కాంట్రిబ్యూషన్ పే చేయమని. మరి మీరు ఖచ్చితంగా ఎవరైతే డైమండ్ అవ్వాలనుకుంటారో నేనైతే అడగను. మీ పేర్లన్నీ కూడా రేపు రోజు జూమ్లో ఖచ్చితంగా మీ పేరు మీద కాంట్రిబ్యూషన్ కంప్లీట్ చేయాలి. మళ్ళీ నరేష్ మాజీతో రేపు కానీ ఎల్లుండి కానీ ఉండింది జూమ్. ఆ జూమ్లో మీ పేరు రావాలి 1800 కంప్లీట్ చేసినట్టు. చేయడం రెడీనా? ఎస్ ఆర్ నో? Yes, ma'am. జూమ్ తెచ్చుకోండి, మీటింగ్ ట్రైన్ తెచ్చుకోండి. ఇది రెండోది. అండ్ మూడోది వర్క్ క్రియేట్ చేసుకోండి. వర్క్ క్రియేట్ చేసుకోండి. వర్క్ని మీరే క్రియేట్ చేసుకోవాలి. వర్క్ షెడ్యూల్ పెట్టుకోండి, టైం ఇవ్వండి, ఎక్కువ పని చేయండి. మూడోది. నెక్స్ట్ నాలుగోది అప్లైన్ డౌన్లైన్స్ పట్ల ఏదైనా మార్పులు చేర్పులు జరిగితే చేసుకోండి. యాక్సెప్ట్ చేయండి, పాజిటివ్గా యాక్సెప్ట్ చేయండి. మార్పుని యాక్సెప్ట్ చేయండి, చేంజెస్ని యాక్సెప్ట్ చేయండి. అప్లైన్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్స్ వాళ్ళు చెప్పినప్పుడు వినండి. కొన్నిసార్లు డౌన్లైన్ చెప్పినా కూడా వినాల్సి వచ్చింది నేను విన్నట్టు. ఎస్ ఆర్ నో? అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ గ్రాటిట్యూడ్ కూడా పెట్టుకోండి. కృతజ్ఞత అన్న భావం పెట్టుకోండి. ఈ కృతజ్ఞత భావం ఉంటే ఏ అప్లైన్ గొడవ ఉండవు, ఏ డౌన్లైన్ గొడవ ఉండవు, ఎవరితో ఏ ప్రాబ్లమ్స్ రావు, హ్యాపీగా బిజినెస్ ముందుకెళ్ళచ్చు. క్లియర్? ఈ 5 మార్పులు చేర్పులు చేసుకోవాలని కోరుకుంటూ ఖచ్చితంగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఈ ప్యానల్ ఉన్న 73 మంది రానున్న కాలంలో సొంత కార్లు, సొంత ఇల్లు, సొంత బంగ్లాలు 100% మీకున్న ప్రతి డ్రీమ్ కూడా నెరవేర్చుకుంటారని ముందుకెళ్తారని నేను నమ్ముతూ ఇంతతో నా మాటలు ముగిస్తున్నాను. ఇప్పుడు సూర్యలంక బీచ్ వీడియో ఎలా అయితే వచ్చిందో హైలాండ్ వీడియో కూడా రాబోతుంది. హైలాండ్ విన్నర్స్ లో మీరు మీ టీం పేరు ఎక్కువ మంది రావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఇంతతో నా మాటలు ముగిస్తాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. దిస్ గ్యారచ్ నారాయణ సైనింగ్ ఆఫ్. జై హింద్, జై హో సేఫ్ షాప్. థ్యాంక్ యూ సో మచ్ రైట్. సో రైట్, ఇక హైలాండ్ గురించి మాట్లాడుతున్నాము. అండ్ ఈరోజు